పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ పూర్ణులై ఉన్నత విద్యను ముగించుకొని మా చెన్నైలో అంటే మద్రాసులో ఒక గొప్ప దైవజనునికి వారు రాత్రి పగళ్ళు సేవలో విరామం లేకుండా పరిచర్యలో సహకరిస్తూ అక్కడ ఉద్యోగం చేస్తూ వివాహం చేసుకొని ఒక కుమార్తెను దేవుడు వారికి ఇచ్చాడు. ఆ తర్వాత వారికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఆస్ట్రేలియా దేశానికి వారు మరి కుటుంబ సమేతంగా వెళ్ళడం జరిగింది. అక్కడ మరి ఆఫీస్ నుంచి కారు వస్తుంది, డ్రైవర్ డోర్ తీస్తాడు, లోపల కూర్చుంటారు, ఆఫీస్కి వెళ్తారు, పని అంతా చూసుకుంటారు, మళ్ళీ ఆ డ్రైవర్ ఇంటికి డ్రాప్ చేస్తాడు. డబ్బుకి ఏం కొదువులేదు, చాలా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కుటుంబం అంతా, లైఫ్ అంతా. సడన్గా దేవుడు ఒకసారి ఇదిగో 13 సంవత్సరాల వయసులో నేను నీకు ఇచ్చిన దర్శనం సంగతి ఏంటి అని అడిగితే వెంటనే రాజీనామా చేసి ఆ యొక్క ఎంతవరకు నలగొట్టబడ్డారంటే ఒక $50 నాకు ఉంటే బాగుండు ప్రభు అని అంతవరకు కూడా దేవుడు ఆయనని నలిపి దేవుని సేవలో నిలబెట్టి ఇప్పుడు ప్రపంచమంతా కూడా సంవత్సరానికి 2 సార్లు మరి ఫిబ్రవరిలోను అలాగే అక్టోబర్లో కూడా వారు వస్తూ మన ఇండియాకు కూడా వస్తూ ఎంతో అద్భుతమైన పరిచయం చేస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క ఆస్ట్రేలియాలో ఒక సంఘం వారు నడిపిస్తూ ఉన్నారు. మరి ఈ దైవజనులు లేనప్పుడు సిస్టర్ గారే రోజీ పాస్టరమ్మ గారు అద్భుతంగా ఆ సేవను అంతా చూస్తూ ఉంటారు. అయితే దేవునికి స్తోత్రం, ఒక భక్తి కలిగిన కుటుంబము, పరిశుద్ధాత్మ పూర్ణులైన కుటుంబము, అద్భుతంగా వారి భారం కలిగి ఇంటర్నేషనల్గా దైవ సేవకులను ప్రోత్సహించడంతో పాటు సంఘాలను కూడా పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏంటి, దానిలో ఉన్న ఆశీర్వాదం అదంతా కూడా వారు తెలియచేస్తూ పెంతుకోస్తు పాస్టర్గా పరిచర్య కొనసాగిస్తూ ఉన్నారు. దేవుడు వారిని దీవించునుగాక. మనతో మాట్లాడుతుండగా మనం అందరం కూడా దేవుని వాక్యంతో బలపరచబడదము గాక. ఆమె చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానం. థ్యాంక్ యూ సార్. మరి అయ్యగారిని పరిచయం చేసినందుకు పేటరయ్య గారికి మరి దేవుడు దీవించుగాక. ఈ సమయంలో జానుకుట్టయ్య గారు ముందుకు వచ్చిన ప్రార్థన చేస్తారు. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడేటట్లుగా అందరం కళ్ళు మూసుకుందాం. దైవజను నిలబెట్టి బహుబలంగా వాడుకునేటట్లుగా అయ్యగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల దేవుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు, వందనాలు ప్రభువా. ఈ పగటి సమయం ఇప్పుడు వరకు దేవా, మీ ప్రత్యేకమైన కన్ను దృష్టి, మీ ఆత్మ సంచారం మా మధ్యలో జరిగించినందుకు స్తోత్రం. మీ దాసుని నిలబెట్టి దేవా, మాతో మీరు మాట్లాడు ప్రభువా. ఆత్మచేత రాయబడిన మీ మాటలు ప్రతి ఒక్క బిళ్ళతో మాట్లాడి రాబోతున్న దినములు మీ పరిచర్యలో ముందుకు సాగడానికి ఉన్న ప్రత్యేకమైన అభిషేకం
నాకు ఇచ్చిన భారాన్ని ఇక్కడ పంచడానికి వచ్చాను. హల్లెలూయా. సో అలాంటి ఏమైనా మైండ్ సెట్స్ ఉంటే అక్కడ నుండే రావాలో, మనకు చెప్పాలా, మనకు తెలియదా, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే మన మైండ్ యాక్సెప్ట్ చేయకపోతే మీరు ఏది తీసుకుని యాక్సెప్ట్ చేయలేరు. హల్లెలూయా. సో ఫస్ట్ వి ప్రిపేర్ అవర్ మైండ్ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. సో మరి నాకు ఇంట్రడ్యూస్ చేసిన అయ్యగారికి, పీటర్ అయ్య గారికి వందనాలు. సో పీటర్ అయ్య గారు మేము కనీసం 2011 నుండి మా జర్నీ నడుస్తుంది. హల్లెలూయా. ఇదంతా దేవుడు మాకు ఇచ్చిన దైవజనులు, ప్రియులు, అండ్ మాకు ఒక రెండో ఇల్లు లాంటిది వాళ్ళ ఇల్లు. ఆమేన్. దేవుని కృప. అలా కాకుండా దేవుడు అనేక మంది జైన్లతో, మరి మ్యాథ్యూ అయ్య గారితో దేవుడు కొన్ని కాంటాక్ట్స్ ఇస్తున్నాడు. ఈ దేవుడు ఏది చేసినా నువ్వు ఎవరు ఎక్కడ ఉండాలో దేవుడు అక్కడ వాళ్ళతో పెడతాడు. హల్లెలూయా. ఎందుకంటే టైం ఈజ్ సో ఇంపార్టెంట్. నేను ఎప్పుడు చెప్తాను కదా, నేను టైంతో మొదలు పెడతాను. టైం అంటే వాల్యుబుల్, ప్రెషియస్, నాట్ కమ్, దిస్ దట్, ఇదంతా ఒకటే. టైం అంటే ఏంటి తెలుసా? నీ జీవితం. అది నువ్వు తెలుసుకున్న రోజుని నీ కాన్సెప్ట్ మారుతుంది. ఇప్పుడు నేను నా టైం ఇవ్వట్లేదో, 1 గంట 2 గంటలో నా జీవితాన్ని మీకు ఇస్తున్నాను. ఈ జీవితం తిరిగి నాకు రాదు. ఈ టైం వస్తుంది రేపు, మళ్ళీ నేను మీతో మాట్లాడగలను. కానీ నా జీవితం ఈ 2 గంటలో ఇంక మళ్ళీ నాకు రాదు. నా జీవితాన్ని మీకు ఇస్తున్నానంటే అది మీకు ఉపయోగపడితేనే కానీ నా జీవితాన్ని ఎవరికి ఇవ్వను. హల్లెలూయా. ఈ కాన్సెప్ట్లో మనం అర్థం చేసుకుందాం. ఈ కాన్సెప్ట్లో మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. హల్లెలూయా. మరి తమ్ముడు చక్కటి వర్షిప్ చేశాడు. నేను ఎప్పుడు ఏది ప్రిపేర్ అవును, దేవుని కృప వల్ల దేవుడు ఏం మాట ఇస్తారా అనే మాట కోసం కనిపెడతాను. దేవుడు నాకు ఒక మాట ఇచ్చారు మార్నింగ్, ఆ మాట మాట్లాడాలని దాని మీద ఆలోచిస్తున్నాను. తమ్ముడు పాడాడు, నువ్వు నాతోడు ఉన్నావయ్యా, నాకు భయమేమీ లేదయ్యా. రెండోది పాడాడు, నువ్వు నాలో ఉన్నావయ్యా, నాకు భయమేమీ లేదయ్యా. ఇవాళ మీది 3 చెప్తాను, నువ్వు నా మీద ఉన్నావయ్యా, నాకు భయమేమి. నాతో, నాలో, నా మీద, ఈ 3 కార్యాలు మీతో మాట్లాడుతాను. హల్లెలూయా. అందరు రెడీయారా? అందరు రెడీ అవ్వండి. దేవుడు మళ్ళీ మాట్లాడాలి మనతో. హల్లెలూయా. చెప్పాను కదా, ఇక్కడ నాకేదో తెలుసు మీకు తెలియదు అన్న ఉద్దేశం కాదు. నా భారాన్ని మీకు పంచాలి. ఎందుకంటే మనం అందరం జత పనివారము. హల్లెలూయా. ఒకే విన్యార్డ్లో, అంటే ఒకే ద్రాక్ష తోటలో మనందరం పనిచేసి దేవుని దేవుని గట్టిగా రెవరెండ్ బిషప్ డాక్టర్ పక్కన పెడదాం. దేవుని సేవకుడు. హల్లెలూయా. ఒక ఉన్నత పిలుపుకి పిలువబడిన ఒక దైవజనుడు. హల్లెలూయా. ఆ ఉన్నత పిలుపుని తెలుసుకున్నాం కాబట్టి మనం అందరం అన్నీ పక్కన పెట్టి ఇది పట్టుకున్నాం. హల్లెలూయా. మరి మీరు ఎలా పట్టుకున్నారో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి మనం అందరం ఇక్కడ పెద్దోళ్ళం కాబట్టి మనం ఉన్నత పిలుపు అని తెలిసే నేను పట్టుకున్నా అని నమ్ముతాం. ఇది బతుకు తెరువు అని పట్టుకున్న వాళ్ళకి మనం ఏం మాట్లాడలేం. అర్థమైందా? ఇది ఒక బ్రతుకు తెరువు అని మనం వచ్చితే దాని గురించి నేనేం మాట్లాడను, నేను టైం వేస్ట్ చేసుకోను. కానీ నేను బిలీవ్ చేసేది, మనందరం బిలీవ్ చేసేది అంటే ఇది ఒక ఉన్నతమైన పిలుపు. హల్లెలూయా. ప్రతి వాళ్ళు ఇక్కడ అనేక సాక్ష్యాలు చెప్తారు, నేను వదిలేసాను, అది వదిలేసాను, ఇది వదిలేసాను, దేవుడు చూపెట్టాడు కాబట్టి వచ్చానని. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తుడా, నిత్యుడగు తండ్రి, సర్వాధికారి, జీవాధిపతి, పరిశుద్ధాత్మ దేవుడా, అయ్యా మా మధ్యకు రండి నాయన. హల్లెలూయా. నాయన నీ యొక్క ప్రసన్నత, నీ యొక్క సమూహము, నీ యొక్క శక్తి, నీ యొక్క అభిషేకము మా మధ్య కుమ్మరించండి. నీ సేవకులుగా మేము ఎలాగ ఉండాలి, నీ సేవకులుగా మేమేమి చేయాలి, నీ సేవకులుగా మా బాధ్యత ఏంటని మమ్మల్ని ఒక్కసారి ఉత్తేజపరచండి నాయన. నీ వాక్యాన్ని మా మధ్య ధ్వనింపచేయండి రాజా. నీ యొక్క కార్యాల్లో మేము నడిచేలాగా అయ్యా, నువ్వు ఏ ఉన్నత పిలుపుకు మమ్మల్ని పిలిచావో ఆ ఉన్నతమైన పిలుపుకి మేము ఒక లెక్క అప్పచెప్పి బలా నమ్మకమైన దాసుడా అని నీతో మేము చెప్పించుకొని ఒక బాధ్యత నాకు, మాకు, మా అందరికీ దయచేయమని, నీ యొక్క వాక్కును మా మధ్య ధ్వనింపజేయమని, అభిషేకంలో కట్టమని, అభిషేకంలో నడిపించమని, అభిషేకం ద్వారా కార్యాలు చేసే ఒక దైవ జనులుగా మమ్మల్ని ముద్రీకరించమని
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం పాస్టర్లో, మనం బోధకులు, చర్చ్ ఆ అట్మాస్ఫియర్ కాదు. నాకు తెలిసి మనకందరికీ దైవ వాక్యంలో చాలా అనుభవం. ఎందుకంటే చాలామంది పెద్దోళ్ళు మాకు ఇక్కడ ముందు కూర్చున్నారు. మన పెద్దోళ్ళు ఊరికే తల మెరదో, తల మెరిచిందంటే ఆ మెరిచిన వెనకాతలో ఒక పెద్ద కథ ఉంటుంది. హల్లెలూయా. అది తెలుసుకోవాలి. ఒక వెంట్రుక మెరిసిందంటే అది ఊరికే మెరవదో. ఎంతో అనుభవంతో, ఎంతో జ్ఞానంతో, ఎంతో బాధతో, దుఃఖంతో, కన్నీరుతో. ఏమైనా అయ్యారు ఒప్పుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఉన్నారు. నేను మీకు అన్నీ కొంచెం బాగా తెలిసనే ఒక ఉద్దేశంతో కొంచెం లోతైన సంగతిలో మీతో మాట్లాడాలని దేవునిలో ఆశపడుతున్నాను. హల్లెలూయా. ఒకే ఒక వచనం చదువుదాం. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. చాలు, అయిపోయింది మనకి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. బలం కాదు. బలానికి శక్తికి చాలా తేడా ఉంది. బలం ఉంటుంది, బలంతో పాటు శక్తి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం పాస్టర్స్గా మనకి కొంత లోతైన అనుభవాలు ఒక జీవితంలోనే కాదు కానీ వాక్యంలోనూ కూడా ఉండాలి. హల్లెలూయా. మరి ఎప్పుడైతే లోతైన అనుభవాలకు మనల్ని దేవుడు తీసుకొస్తాడో, నీ సంఘం పెరుగుతారో లేదో నాకు తెలీదు, లేకపోతే నీకు కారు వస్తుందో లేదో నాకు తెలీదు, లేకపోతే నీకు ఒక పెద్ద బంగ్లా వస్తుందో నాకు తెలియదు, కానీ నీకు ఏమొస్తుందో తెలుసా? దేవుని శక్తి వస్తుంది. హల్లెలూయా. నీ శక్తికి, నీ కారుకి, నీ శక్తికి, నీ బంగ్లాకి, నీ శక్తికి, నీ యొక్క సంఘానికి, నీ శక్తికి, నీ జనాలకి సంబంధం లేదు. శక్తికి, నువ్వు చూసే కార్యానికి శక్తి లేని వాళ్ళు బోల్డంత మంది పెద్ద చర్చలు కట్టారు. శక్తి లేని వాళ్ళు బోల్డంత మంది పెద్ద పెద్ద కార్లు కొనుక్కున్నారు, బంగ్లాల్లో ఉన్నారు. సో అది కాదు. ఐఎమ్ టాకింగ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఒక పాస్టర్గా, ఒక బోధకుడిగా, ఒక దేవుని సేవకుడిగా నీకు కావాల్సింది కారు కాదు, బంగ్లాలు కాదు, ఏమి కాదు. నీకు కావాల్సింది ఏంటంటే దేవుని శక్తి. దాని అర్థమైంది తెలుసా? మనకి కార్లు ఉండవని కాదు, బంగ్లాలు ఉండవని కాదు, పెద్ద పెద్ద చర్చెస్ ఉండవు కాదు. నువ్వు ఏది కావాలో అది నువ్వు పొందిన రోజుని, నువ్వు ఏవి కావాలో అది నీ వెంట వస్తుంది. హల్లెలూయా. నువ్వు ఏది కావాలని నువ్వు ఆశిస్తావో అది పొందిన రోజుని నీకేమి కావాలో దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నీకు ఇప్పుడు అయ్యగారు టెస్టిమనీ చెప్పారు, ఒక చర్చ్ కావాలి, దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఎందుకు తెలుసా? ఆయన కోసం కాదది. అర్థమవుతుందని నేను చెప్పేది. వాట్ యు నీడ్ ఈస్ అ పవర్ ఆఫ్ గాడ్. నేను ఎక్కడ బైబిల్లో, మొదటి సెంచరీలో నేను ఎక్కడ బైబిల్లో అలా పవర్ లేకుండా పని చేసినట్టుగా చూడలేదు. బికాజ్ వీఆర్ టాకింగ్ ద ఫస్ట్ సెంచురీ చర్చ్. వీఆర్ నాట్ టాకింగ్ ద డినామినేషనల్ చర్చెస్ ఇన్ ద 17th century. మనం 17వ శతాబ్దంలో ఆరంభమైన సంఘాలు మాట్లాడలేదు. నేను బై బర్త్ ఐఎమ్ ఏ లూథరన్. నేను పెంటెకోస్టల్ కాదు, నేను అనుభవంలోకి వచ్చాను. పెంటెకోస్ట్ ఈజ్ నాట్ ఏ డినామినేషన్, ఇట్ ఈస్ ఎన్ ఎక్స్పీరియన్స్. జనాలకి వాళ్ళు మాట్లాడేది వాళ్ళకి తెలీదు, మనం మాట్లాడి వాళ్ళది. మనమేమంటాం? ఆత్మ లేని వాడు నా వాడు కాదంటాం. తత్మవాళ్ళు ఎవాంజలికల్ చర్చెస్, మేము ఆత్మ లేకపోతే మేము ఎందుకు బాప్తిసం పొందాం, మేము ఎందుకు దేవుని రక్షిస్తున్నాం, మేము ఎందుకు పరిశుద్ధంగా ఉన్నాం, మేము ఎందుకు బోధ చేస్తున్నాం, మేము ఎందుకు, వాళ్ళకి తెలీదు, మనకి తెలీదు. ఆత్మ అంటే ఏంటి? భాషలు మాట్లాడడమే ఆత్మ? భాషలు మాట్లాడటమే ఆత్మ కాదు. అందుకనే ఈ 3 అనుభవాల్లో మీకు ఒక లోతైన డైమెన్షన్ యు గాట్ టు సీ టుడే. మీకు ఒక అనుభవంలోకి వెళ్ళాలి. ఆ అనుభవాల్లో దేవుడు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం మాట్లాడేది ఎవాంజలికల్ కాదు, మనం మాట్లాడేది ఎవాంజలికల్ ప్లస్ స్పిరిచువల్. హల్లెలూయా. 3 రకాలైన సంఘాలు మన ముందు కనబడుతున్నాయి. హల్లెలూయా. ఒకటి ట్రెడిషనల్ చర్చెస్, సెకండ్ వన్ ఈజ్ ఎవాంజలికల్ చర్చ్. ఎందుకు జాగ్రత్త? ఇది మీరు జాగ్రత్తగా వినాలి. అప్పుడు మీరు ఎక్కడున్నారో తెలిస్తే మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది. హల్లెలూయా. మనం ఎక్కడున్నామో తెలియకుండా మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. హల్లెలూయా. There are 3 kinds of churches on the face of the earth today.
One is evangelical church. One is a traditional church. Second one is a evangelical church. Third one is a spiritual church. ఈ ట్రెడిషనల్ చర్చెస్ ఏంటంటే 17వ శతాబ్దం నుండి మొదలైనవి. బ్యాప్టిస్ట్, మెథడిస్ట్, సిఎస్ఏ, యాంగ్లికన్, లూథరన్, యు నేమ్ ఇట్. ఇక్కడ వాక్యము బోధింపబడుతుంది కానీ వాక్యము వాళ్ళ జీవితంలో నెరవేరదు. నేను లూథరన్లో పుట్టగానే నాకు చైల్డ్ బ్యాప్టిజం. ఎందుకంటే మా ఆచారం అంటే ఆచార సంఘాలు. ట్రెడిషనల్ చర్చెస్ అంటే ఆచారంతో కూడుకున్న సంఘాలు. పుట్టగానే బాప్తిజం ఇచ్చేయాలి, పుట్టగానే 16 ఏళ్ళు రాగానే కన్ఫర్మేషన్ ఇచ్చేయాలి. ఎందుకంటే కన్ఫర్మేషన్ లేకుండా పెళ్లి చేయరు మాకు. ఏ ట్రెడిషన్ వి ఫాలో. అయ్యా అందరూ దయచేసి మొబైల్ అన్నీ సైలెన్స్లో పెట్టండి, ఎవరు డిస్టర్బ్ అవ్వద్దు, రెండోళ్ళు డిస్టర్బ్ చేయదు. దిస్ ఈజ్ మై వెరీ 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 హంబుల్ రిక్వెస్ట్. అర్థమవుతుందా? వాళ్ళు ఇప్పుడు లూథరన్ చర్చ్లో బాత్ చేయరా? బైబిలే బాత్ చేస్తారు, వేరేదేం బాత్ చేయరు. ఐఎమ్ నాట్ టాకింగ్ ఇది క్యాథలిక్ చర్చ్, అది నా పార్ట్ కాదు. ఇప్పుడు ఈ ప్రొటెస్టెంట్ చర్చెస్లో ఐఎమ్ టెలింగ్ యూ 3 varieties of churches or 3 kinds of churches. సో ఇక్కడ ఏం చేస్తారంటే వాక్యము బోధించబడును కానీ ఆ వాక్యాన్ని నిన్ను తీసుకెళ్లే అనుభవం వాళ్ళ పాస్టర్లకి ఉండదో. విశ్వాసాలు అనకూడదు వాళ్ళని యాక్చువల్గా, కానీ ఒక అందం విశ్వాసాలకు ఉండదు. ఇంకోటి జాగ్రత్తగా ఉండాలి. అందరు పాస్టర్లు నేను అంటలేదు, లూథరన్ పాస్టర్లు కూడా బలమైన పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ట్రాన్స్ఫర్ చేసి పాడుతూ ఉంటారు. నాకు తెలుసా లూథరన్ చర్చెస్లో ఆత్మాభిషేకం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఏం చేస్తారు తెలుసా? ఎక్కడో మారుమూలను వేసేస్తారు వాళ్ళని. ఎనీవే అది మన టాపిక్. అంటే జాగ్రత్తగా నేను చెప్పేది జనరల్ యాటిట్యూడ్ ఆఫ్ ద చర్చెస్. మధ్యాహ్నం మార్నింగ్ సండే స్కూల్కి వెళ్తాం, తర్వాత చర్చ్కి వెళ్తాం. మాకు చర్చ్ పొద్దుట ఉండేది, మార్నింగ్ సండే స్కూల్ ఉంది. ఈ రెండే అయ్యాక ఈవినింగ్ సినిమాకి వెళ్తాం. తప్పులేదు, జాగ్రత్తగా తప్పులేదు. నేను సండే స్కూల్కి వెళ్ళాను, నేను చర్చ్కి వెళ్ళాను, నేను ఇవాళ సామ్ చదివాను, అమ్మకి అప్పు చెప్పాను, అమ్మ నాకు భోజనం పెట్టింది, నేను సాయంకాలం సినిమాకి వెళ్తాను. తప్పులేదు, అది ట్రెడిషనల్. రెండోది ఉంది. నేను అయ్యా టైం ఎంతవరకు తీసుకొచ్చు? ఓకే, ఐ ట్రై మై బెస్ట్. రెండోది ఉంది, అది ఎవాంజలికల్ చర్చెస్. ఈ ఎవాంజలికల్ చర్చెస్లో ద ప్రీచ్ ద వర్డ్, ద ప్రాక్టీస్ ద వర్డ్. జాగ్రత్తగా ఇక్కడే మనకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఈ ఎవాంజలికల్ చర్చ్కి స్పిరిచువల్ చర్చ్కి మనం కొట్లాడుకుంటున్నాం ఇప్పుడు. జాగ్రత్తగా వినాలి. ఎవాంజలికల్ చర్చెస్ ప్రీచ్ ద వర్డ్, టీచ్ ద వర్డ్, ప్రాక్టీస్ ద వర్డ్. ఇప్పుడు అర్థమైపోయినాయి ఆ చర్చెస్ ఏంటో, నేను చెప్పక్కర్లేదు కదా. బ్రదరన్, హెబ్రోన్, ఎల్ఈఎఫ్, గుడ్ చర్చెస్. They know the word of God. They pray, they preach, they practice. What they miss is the Spirit of God. The third church is a spiritual church. We are evangelical plus spiritual. అర్థమైన వాళ్ళు చేయొద్దండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏది evangelical, ఏది spiritual? ఇప్పుడు టాపిక్లోకి వస్తున్నాను. మీకు ఇది అర్థం కావాలి. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేమి లేదయ్యా. నువ్వు నాలో నీవు ఉన్నావయ్యా, నాకు భయమేమి లేదయ్యా. అంటే దేవుళ్ళో, ఓకే ఇది చెప్పే ముందు మిమ్మల్ని కొంచెం లోతు తీసుకెళ్తాను. మనం మారు మనసు పొందే వరకు వి లివ్ ఇన్ దిస్ వరల్డ్. మనం ఈ లోకంలో జీవిస్తాం. జాగ్రత్తగా వినాలి. నేను కొన్ని పదాలు మీతో ఉచ్చరిస్తున్నాను. మీరు ఈ లోకములో ఎప్పటి వరకు ఉంటారో తెలుసా? మారు మనసు పొందనంత వరకు. తర్వాత ఏసీ అంటాడంటే ఈ లోకములో ఉన్న లోకముతో ఉండకూడదు. హల్లెలూయా. లోకములో మనం మారు మనసు లేనప్పుడు మనం లోకంలో ఉంటాం, లోకంతో ఉంటాం, మనం లోకానికే కనెక్ట్ అయ్యాం. జాగ్రత్తగా వినాలి.
మనం లోకానికే కనెక్ట్ అయ్యాం. అంటే యూ డోంట్ హ్యావ్ స్పిరిట్ మ్యాన్ ఇన్సైడ్ ఆఫ్ యూ. మీరు ఎలా ఉన్నారంటే సోల్ అండ్ బాడీ, ఈ రెండిటితోటే మీరు లోకంలో ఉంటారు. కానీ ఎప్పుడైతే మారు మనస్సు పొందుతారో మీలో ఆదాములో ఏదైతే చచ్చిపోయింది, ఆదాములో ఏం చచ్చిపోయిందండి? ఆత్మ చచ్చిపోయింది. ఆ ఆత్మ మళ్ళీ ఎప్పుడు ఉద్యమం కాదు, ఆ ఆత్మ ఎప్పుడు లేపబడతా తెలుసా? ఎప్పుడైతే మళ్ళీ నువ్వు యేసు రక్తం ద్వారా కడగబడతావో, యేసు రక్తంలోనికి వస్తావో, యేసు రక్తం ద్వారా బాప్తిసం తీసుకుంటావో, అప్పుడు ఆ చచ్చిపోయిన స్పిరిట్ పైకి వస్తుంది. హల్లెలూయా. అంటే జీవం వస్తుంది. అప్పటి వరకు నువ్వు జీవం లేదు. వెన్ యూ బ్రీత్, ఓ గాడ్ హెల్ప్ us. ఈ డెప్త్ తెలుసుకోవాలి మీరు. దెర్ ఇస్ నో లైఫ్ ఫర్ ఆడమ్ అన్లెస్ హి బ్రీత్డ్. ఎప్పుడైతే దేవుడు తన నాసికా రంధ్రంలో ఊదలేదో అప్పుడు వరకు మనిషి అవ్వలేదు, అంటే జీవం రాలేదు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. మానవ పుట్టుక న్యాచురల్ బర్త్ కాదు, ఇట్స్ అ స్పిరిచువల్ బర్త్. మ్యాన్ ఈజ్ అ స్పిరిట్ బీయింగ్ ఫస్ట్, దెన్ ఈజ్ అ న్యాచురల్ బీయింగ్. When you are a spirit being, you connect to God in your spirit. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఆదామును చేసినప్పుడు భౌతికంగా చేయలేదు, ఆత్మలో చేశాడు. ఎందుకంటే ఆదాం పుట్టగానే దేవునితో నడిచాడు, ఆదాం పుట్టగానే మహిమలో ఉన్నాడు, ఆదాం పుట్టగానే మహిమలో సంచరిస్తున్నాడు. అంటే హిస్ బర్త్ ఈజ్ అ స్పిరిచువల్ బర్త్. దేవునితో కనెక్ట్ అయ్యాడు. అప్పుడు రెండోది సోల్ ఉంది ఆదాంకి. ఆ సోల్తో ఏం కనెక్ట్ అయ్యాడు తెలుసా? ఈ యొక్క ఏదేను వనంతో కనెక్ట్ చేయడా. హే నువ్వు దాన్ని పెట్టు, దీనికి పేరు పెట్టు, దాన్ని పెట్టు. కానీ ఆత్మతో దేవుని ఆరాధిస్తున్నాడు, ఆత్మలో దేవుని చూస్తున్నాడు. లోకంలో ఎలా ఉన్నాడు తెలుసా? తన యొక్క అధికారం, లోకాన్ని దేవుడు మనకి ఇచ్చింది తెలుసా? అధికారం. ఓ హల్లెలూయా. లోకాన్ని నీ కోసం, లోకాన్ని నువ్వు పాలించేవాడిగా పెట్టాడు, లోకాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోడు. మనల్ని లోకం కంట్రోల్ చేయకూడదు, మనం లోకాన్ని కంట్రోల్ చేయాలి. అది దేవుని సేవకుడు. హల్లెలూయా. మనం లోకాన్ని కంట్రోల్ చేస్తాం, లోకం మనల్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి మనం దేవుని కార్యాలు చూడిపోతాం. కానీ దేవుడు ఆదాము పెట్టాడు, ఆదాము లోకము నీది. ఎందుకు తెలుసా? నీకు లోబడాలి. యు రెయిన్, యు కంట్రోల్, యు సబ్డ్యూ. లోకాన్ని దేవుడు చేసింది దేవునికి కాదు, మానవునికి. ఎందుకు తెలుసా? పాలించడానికి. హల్లెలూయా. జాగ్రత్తగా. ఎప్పుడైతే ఇప్పుడు మనం పాపంలో ఉన్నాం, పాపంతో ఉన్నాం, కానీ మనకు ఆత్మ లేదు. ఆత్మ లేకపోతే దేవుడు మాట్లాడలేదు. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపు కనుక ఆయన ఆత్మలో మాట్లాడతాడు. దేవుడు ఆత్మలో మాట్లాడతాడు. అప్పుడు నువ్వేమంటే యు కనెక్ట్ గాడ్. లోకం అంటే 5 సెన్సెస్. ఇవన్నీ మీరు చదవాలి. మాకు ఎవరు చెప్పట్లేదు, ఎవరు చెప్పరు, నాకు ఎవరు చెప్పలేదు. మీరందరూ ఎడ్యుకేటెడ్. కొంతమంది విలేజెస్లో ఉండొచ్చు. నేను అందరినీ తప్పు పట్టట్లేదు. నా ఉద్దేశం ఒకటే, తప్పు పట్టడానికి కాదు, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చాను. హల్లెలూయా. తెలుగు చదవగలరు కదా అందరు ఇక్కడ? చేస్తాను. తెలుగు చదివాళ్ళు చదివేస్తాను. బోల్డ్ బుక్స్ ఉన్నాయి. దుడ్డుగారు ఎవరైనా చదివారా? ఎక్కడ? ఒక 2-3. ఆ దుడ్డుగారు చదవండి చాలు. ఆ దుడ్డుగారు ఒక్కటి చదవండి మీరు చాలు, మీ మినిస్ట్రీ మారుతుంది. హల్లెలూయా. మనం చదవం, అర్థం చేసుకోం. ఏదో మినిస్ట్రీ వెళ్ళిపోతాం, ఒక 4-5 రిఫరెన్స్లు తీసేసుకుంటే తప్పు కాదు. నేను చెప్పి జాగ్రత్తగా వినండి. నువ్వు ఎవరో నీ సంఘం వాడు చెప్పగలరు. హల్లెలూయా. నీ సత్తా ఎంతో నువ్వు కాదు, నీ సంఘం వాళ్ళు చెప్పేస్తారు. హల్లెలూయా. నిలబడితే అగ్ని కురవాలి. హల్లెలూయా. ఆ అగ్ని కురవాలంటే నువ్వు అగ్నిలో కాలాలి. హల్లెలూయా. ఊరికే కురవదు అగ్ని. నువ్వు అగ్ని కురిపించాలంటే అగ్నిలో. అందుకని పౌలు అంటాడు, ఐ లే మై సెల్ఫ్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్. ఫ్లెష్ కనబడితే స్పిరిట్ వర్క్ చేయదా? ఏంటి సేవ? ఒకటి చెప్పనా మీకు, సేవకి డబ్బు అక్కర్లేదు. సేవకి డబ్బు అక్కర్లేదు. మనం ఏమనుకుంటుంటే సేవకు డబ్బు కావాలి, సేవకు డబ్బు కావాలి. సేవకి ఏం కావాలో తెలుసా? దర్శనం కావాలి. హల్లెలూయా. దర్శనం అంటే ఏంటి తెలుసా? దర్శనం అంటే ఏంటి తెలుసా? నీకు ఏమి కావాలో సమకూర్చేది దర్శనం. హల్లెలూయా. మనందరికీ ఏంటంటే సేవ అంటే డబ్బు 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 అక్కర్లేదు సేవకే. విషన్. హల్లెలూయా.
దేవుని దర్శనం నువ్వు చూసిన రోజుని, ఆ దర్శనంలో నువ్వు నడిచిన రోజుని నీకు కావాల్సింది ప్రతిదీ నీ వెనకతలో సాలే. జనాలు వచ్చేస్తారు అయ్యగారు. ఇప్పుడు యేసన్న గారి గురించి మనం విన్నాం అని నేను చూడలేదు. ఆయనకి నేను విన్నది ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చి డబ్బులు కట్టలు పోసేవారంట. ఆయన అడిగాడా? ఆయనకు ఒక విజన్ ఇచ్చాడు. అంటే ఒక ఎగ్జాంపుల్ మీ అందరూ తెలుసు, నాకు చాలామంది తెలుసు. ఐ డోంట్ వాంట్ టు సే ఆల్ దోస్ నేమ్స్ బికాజ్ యూ మే నాట్ నో ఇట్. జాయిస్ మీరు తెలుసు కదా, టీడీజేక్స్ తెలుసు కదా, తెలిసిన చెప్పండి. జాయిస్ మీరు తెలిసిన వాళ్ళు చెప్పండి. అందుకని ఆ ఎగ్జాంపుల్స్ అని నేను వాడలేదు. మీకు యేసన్న గారు తెలుసు కాబట్టి యేసన్న గారు. సేవకి డబ్బు అక్కడ అది మైండ్లోని తీసేయండి. సేవకు కావాల్సింది దేవుని దర్శనం. నువ్వు దర్శనం ఉంటే సేవలో ఉండగలవు, నువ్వు దర్శనం లేకపోతే సేవలో ఉండలేవు. నువ్వు దర్శనం లేకపోతే సేవలో ఉండలేవు. హల్లెలూయా. ఎనీవే, లెట్ మీ కమ్ టు ద టాపిక్. ఇప్పుడు నేను మూడే మాటలు, అది నేను డైవర్ట్ అవ్వట్లేదు. దేవుడు నీవు నాతో ఉన్నావయ్యా, నువ్వు నాలో ఉన్నావయ్యా అనే పాఠం మీరు ఈసారి ఇంకోటి రాయండి. నువ్వు నా మీద ఉన్నావయ్యా, నేను అద్భుతాలు చేస్తానయ్యా. రాయండి. హల్లెలూయా. ఈ దేవుడు ఎప్పుడు మీ మీద ఉంటేనే అద్భుతాలు జరుగుతాయి. మీలో ఉంటే అద్భుతాలు జరగవు. ఆ డైమెన్షన్కే తీసుకెళ్తున్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుతావో, ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందుతావో, ఎప్పుడైతే యేసయ్య, జాగ్రత్తగా, యేసయ్య రక్తం ఈజ్ ద బాటమ్ లైన్. ఆ రక్తంలో నువ్వు కడగబడిన రోజుని నీలో ఆ పాపం, ఏ పాపంతో అయితే ఆదాము పడిపోయి ఆత్మలో, ఇది చూడండి, ఆదాము ఆత్మలో పడిపోయిన ఆయన శరీరం లోకానికి కనెక్ట్ అయింది. హల్లెలూయా. ఆయన సోల్ లోకానికి, అంటే ఆయన చచ్చిపోయింది ఆత్మలో, అంటే దేవుని యొక్క అధికారంలో చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ తర్వాత ఆదామును బయటికి పెట్టేసి, ఆదాము పాలించినట్టు ఎక్కడైనా ఉందా మనకి? కష్టపడుతున్నాడు, ఆ ముళ్ళులు కొట్టుకుంటున్నాడు, ఇది కొట్టుకుంటున్నాడు, శాపంలోకి తొయ్యబడ్డాడు. హల్లెలూయా. అది దేవుని చిత్తం కాదు. అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏంటి తెలుసా? నువ్వు అధికారంలో ఉండాలి, పాలించాలి, నీ సంఘాన్ని నువ్వు పాలించాలి. అదే నీ ఏదేనో. నీ ఏదేని ఏదో నువ్వు తెలుసుకోవాలి. ఇంకో ఏదేని వెనక అతను పరిగెడితే నీ ఏదైనా ఎక్కడ ఉంటుంది? ఇంకా చాలా చెప్పగలను, నాకు ఇప్పుడు టెన్షన్ అయిపోతుంది నాకు టైము. దేవుడు అన్ని కార్యాలు చేసిన తర్వాత ఆదామును బైబిల్లో మనం చాలామంది కూడా ఆదాము ఏదైనా వల్ల ఆదామును చేసిన ఎక్కడ బైబిల్లో లేదు. ఆదామును తీసుకొచ్చి డెఫినెట్గా భూమి మీద చేశాడు ఆదాముని. ఎందుకంటే మట్టి ఉంది, అన్ని రకాలు ఉన్నాయి. కానీ ఆ శ్వాస ఊదిన తర్వాత ఆ జీవం గల ఆదాన్ని ఎక్కడ తీసుకొచ్చాడు తెలుసా? ఏదేనులోకి. ఏదేనంటే ఏంటి తెలుసా? మహిమ. అంటే ఆదాము ఉండవలసిన స్థలము, గట్టిగా చెప్పండి అయ్యగారులు. ఆయన ఇందాక నుండి మొత్తుకుంటున్నాడు, చెప్పండి. ఆదాము ఎక్కడ ఉండాలి? ఒకసారి మనల్ని క్వశ్చన్ చేసుకో. ఎక్కడ ఉన్నాం మనం? అబ్బో, హల్లెలూయా. ఉంటున్నారో నేను దాన్ని కామెంట్ చేయను, బట్ ఉండాలి. See, your ministry is a reflection of what you are. ఎవరిని మనం మోసం చేయలేం. ఎవ్రీథింగ్ యూ డూ ఇస్ అ రిఫ్లెక్షన్. అండ్ నీలో ఏముందో నువ్వు చేస్తున్నావు, నీలో ఏముందో నువ్వు చూపెడుతున్నావు. ఇప్పుడు నేను డ్రెస్ చేసుకున్నాను, క్షమించండి నన్ను, నేను ఒక ఎగ్జిక్యూటివ్ లెవెల్లో పెరిగాను కాబట్టి, నేను ఒక ఎగ్జిక్యూటివ్ లెవెల్లో, నేను ఎంత ఎగ్జిక్యూటివ్లో పెరిగిన, ఎంత సేవకు వచ్చినా నా స్టైల్ కొన్ని మారో, చూడగానే చెప్పేయచ్చా. అంటే ఒక ఎగ్జాంపుల్, తప్పుగా తీసుకోవద్దా. నేనేం నువ్వు ఎవరివో ఒక 2 మాటల్లో తెలిసిపోద్ది. నేను ఒక మెసేజ్ ప్రీచ్ చేశాను. వినుట వలన, నువ్వు వినాలంటే, నువ్వు కార్యాలు చేయాలంటే వినాలి. నువ్వే వింటావో అది చేస్తావు, నువ్వే వింటావో దానిలాగా తయారవుతావు. అవ్వ ఒక్క మాట వినింది, ఆమె జీవితం నాశనం అయిపోయింది. ఇది నిజమా? ఒకే మాట వినాదే, జీవితాలు నాశనం అయిపోయినాయి. కుటుంబం నిన్న కుటుంబ ఆశీర్వాదం దేవుడు కార్లు వెళ్ళేటప్పుడు ఈ థాట్ పెట్టాడు. ఇప్పుడు కార్లు వెళ్ళేటప్పుడు ఈ థాట్ పెట్టి, ఇవాళ కుటుంబం ప్రార్థన కదా, కుటుంబం నాశనం అంటే కుటుంబం ఎక్కడ కట్టబడింది? మళ్ళీ ఆదికాండం, ఏదైనా ఆదికాండం వెళ్ళిపోండి. ముందు మీరు ప్రసంగాలు చేసేటప్పుడు ముందు ఆదికాండం ధ్యానం చేయండి. ఎందుకంటే ప్రతిదీ ఆదాము అవ్వతోటి దేవుడు మొదలెట్టాడు. హల్లెలూయా. ఒక్క మాట విందే జీవితం నాశనం అయింది.
అదే ఒక మాట హేనా విందే, ఒక బాలుని తీసుకొచ్చింది, దేశానికి ఇచ్చింది. హల్లెలూయా. నువ్వు ఎవరి మాటలు వింటున్నావు? నువ్వు ఒక పాద్రివే, ఎవరి మాటలు వింటున్నావు? ఎవరితో వెళ్తున్నావు? ఎవరు కూడా తిరుగుతున్నావు? ఏం చేస్తున్నావు? యు ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ యు ఆర్. అంటే నువ్వు విన్న దాని ద్వారానే నువ్వు కట్టబడుతున్నావు. చెప్తున్నా, థింకింగ్ పెరగాలి, డెప్త్ పెరగాలి, రీడింగ్ చేంజ్ అవ్వాలి. ఏదో బైబిల్ చదివేస్తున్నాం కాబట్టి డైలీ బైబిల్ చదువు. దిస్ నథింగ్ లైక్ రీడింగ్ బైబిల్. అది కాదు, స్టడీ చేయాలి. నువ్వు లోతుగా అడిగితే దేవుడు లోతుగా చూపెడతాడు. హల్లెలూయా. ఎనీవే, ఎప్పుడైతే ఆదాముని అంత క్రియేట్ చేసి అప్పుడు తీసుకొచ్చాడు. నా పాయింట్ ఏంటి తెలుసా? నీకు ఏ మినిస్ట్రీ దేవుడు ఆర్డైన్ చేశాడో, నీకు ఏ మినిస్ట్రీ కోసం, ఏ పర్పస్, ఏ ప్లాన్, ఏ ఫ్యూచర్ కోసం దేవుడు నిన్ను పిలిచాడు, అన్ని పిలిచి నీకు అందులోకి తీసుకొచ్చాడు. నువ్వు అందులో ఎత్తుక్కోవాలి ఏం కావాలన్న, బయట కాదు. హల్లెలూయా. అదేంటి తెలుసా? మహిమ. అంటే నీకు కావాల్సినన్ని మహిమల్లో ఉంటాయి. నువ్వు మహిమల్లో లేకుండా నువ్వు ఎత్తుకుంటే నీకు దొరకో. అర్థమైపోయిందా? ఎవరు నా మినిస్ట్రీ పెరగట్లేదో, నా ఇది పెరగట్లేదు, దేవుడు కష్టాలు తెచ్చాడు. దేవుడు నొక్కుతాడు, రుద్దుతాడు, ముక్కు రాసేస్తాడో, నేను తెప్పలు పెట్టేస్తాడో, తీసుకెళ్తాడో, గుద్దుతాడు, కొడతాడో, కానీ దర్శనాన్ని తీయడు. హల్లెలూయా. నువ్వు నొక్కి కోల్ది దర్శనం పెరిగిపోతూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడిని కష్టపెట్టి కోల్ది నీ దర్శనం బయటకు వస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవుడు నిన్ను నొక్కి కోల్ది నీ దర్శనం బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు ఏంటి తెలుసా? ఛాలెంజ్, లార్డ్ ఐ విల్ లివ్ ఫర్ యూ. నీ దర్శనాన్ని చూసే వరకు నేను పండుకోను. లెట్ కమ్ ఎనీథింగ్, ఏదైనా రాని జీవితంలో, కష్టం, నష్టం, దుఃఖ, బాధ, కన్నీరు, కానీ నీ దర్శనం కంటే గొప్పవి కావో. అది సేవకుడు. హల్లెలూయా. దర్శనాన్ని నిలబెట్టేవాడో సేవకుడో. ఆ దర్శనాన్ని నిలబెట్టాలంటే దేవుడు కొన్ని మార్గాలు పెడతాడు. ఆ మార్గమే నీ కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు, కన్నీరు, టెస్టింగ్, ఎవ్రీథింగ్. అది తట్టుకున్న రోజుని. అందుకని చెప్పాను, కాలింగ్ ఉంటే నువ్వు మినిస్ట్రీలో ఉంటావు. ఇది ఒక పొట్ట కూటు కోసం అనుకుంటే ఏదో రోజు నువ్వు డ్రాప్ అయిపోతావు. హల్లెలూయా. 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 ఇప్పుడు మీకు ఒక లోతైన అనుభవాలు తీసుకెళ్తా. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుతావో, దేవుడు ఒక కాలింగ్లోకి వస్తావో, నీకు స్పిరిట్ ఇగ్నైట్ అవుతుంది. దేవుడు, జాగ్రత్తగా వినండి, సంఘం అంటే మనకి చాలామందికి తెలియదు. నన్ను క్షమించండి ఈ మాట చెప్పినందుకు. సంఘం లోకంలో లేదు. వాయుమండల దురాత్మ సమూహం, ఎఫెసీలో పౌలు చక్కగా రాస్తాడు. ఎక్కడుంది తెలుసా? వాయుమండలంలో పెట్టి, విచ్ ఇస్ ఎ రెల్మ్. ఎందుకు సంఘాన్ని లోకంలో పెట్టలేదో జాగ్రత్తగా. అందుకని యేషయా అంటాడు, నువ్వు లోకములో ఉన్నావు కానీ నువ్వు లోకముతో లేవు. హల్లెలూయా. మనం ఆదాము లోకములో ఉన్నాడు కానీ లోకముతో లేడు. ఎందుకంటే అప్పుడు పాపం లేదు, మహిమలో ఉన్నాడు. సంఘం అనేది మహిమ. ఇప్పుడు దేవుడు నన్ను పాపంలో ఉండి, కోపంలో ఉండి, శాపంలో ఉండి ఆయన రక్షణ ద్వారా రక్షించాడు. ఇవి రక్షించిన ఆయన ఎక్కడ పెట్టాలి? సంఘం. లోకంలో పెట్టలేడు. ఎందుకంటే లోకం దేవుంది కాదు. లోకం ఎవరిదే? చెప్పండి గట్టిగా, మాట్లాడండి. నేను ఎందుకంటే బైబిల్ చెప్తుంది డెవిల్ ఈజ్ అ ప్రిన్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రిన్స్ అంటే తెలుసా? పాలించేవాడు. అంటే లోకాన్ని యేసయ్య పాలించట్లేదు. మనం చాలా తప్పుగా అర్థం చేసుకుంటాం. ఈ లోకం యేసయ్యది కాదు తెలుసా? సంఘం యేసయ్యది. హల్లెలూయా. అందుకని ఈ లోకంలో నుండి నువ్వు సంఘంలో తీసుకురావడానికే నిన్ను నన్ను పిలిచాడు. అర్థమవుతుందా? ఈ లోకం మళ్ళీ ఎప్పుడుది అవుతుందో తెలుసు? దేవుడు మళ్ళీ సాతాన్ని జయించిన తర్వాత అప్పుడు ఈ లోకంతో దేవునిది అవుతుంది. అప్పుడు వరకు ఈ లోకం సాతాన్ది. సో సాతాన్ నుండి, ఆ లోకంలో నుండి నువ్వు సంఘంలోకి తీసుకురావడానికే దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. 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 ఈ లోకంలో మనల్ని ఉంచడు దేవుడు. ఎందుకంటే ఈ లోకంలో ఉంటే మళ్ళీ మనం పడిపోతాం. అందుకని దేవుడు ఒక మార్గం పెట్టాలి. దాన్ని ఏం చేశాడు తెలుసా? ఆయన రక్తంతో ఒకటి కొన్నాడు, ఒకటి స్థాపించాడు. అదేంటి తెలుసా? చెప్పండి అందరూ. సంఘము. సంఘము. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఈ సంఘానికి ఆయన కొన్న సంఘం ఆయనదైనా నడిపించేది ఆయన కాదు. జాగ్రత్తగా వినాలి. నడిపించేది ఎవరో?
పరిశుద్ధాత్మ దేవుడు. ఇవన్నీ నాకు చెప్పడానికి టైం లేదు, ఎందుకంటే మీ బైబిల్ చూస్తే బైబిల్లో 3 ఆరంభాలు. మొదటి ఆరంభాన్ని మన పాత నిబంధన ఆరంభం అంటాం. పాత నిబంధన ఆరంభం దేవునితో జరిగింది. ఆదికాండం 1 ఆది యందు దేవుడు అంటే ప్రకటన నుండి జెనసిస్ నుండి ఆదికాండం నుండి మలాఖీ వరకు దేవుడు 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 అంటే దేవుడు కొన్ని కార్యాలు చేయలేకపోయాడు. మనిషి అవన్నీ నాకు చెప్పడానికి టైం లేదు, క్రిస్ప్గా చెప్పేస్తున్నాను. అందుకని దేవుడు ఏం చేసాడు సార్, మొదటి ఆరంభానికి ముగ్గుని పెట్టి మొదటి 2 ఆరంభం అమ్మమ్మమ్మ దేవునితో చేస్తే మనం పిల్లల దగ్గరికి వెళ్ళట్లేదో బిడ్డల దగ్గరికి వెళ్ళట్లేదని ఆయన వాక్యంతో చేయించాడు. హల్లెలూయా. అక్కడ ఆది యందు దేవుడు ఉంటే యోహాన్లో ఆది యందు వాక్యము, 2వ ఆరంభం వాక్యమైన యేసయ్యతో మొదలైంది. హల్లెలూయా. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఆయన పేరేంటి? యేసయ్య. ఆ యేసయ్య ద్వారా 2వ ఆరంభంలో దేవునికి ఏ కావాలనుకున్నాడో ఆ కార్యాన్ని ఈ 2వ ఆరంభంలో యేసయ్య ద్వారా, ఆయనకి రక్తం ద్వారా యేసయ్యని బలి ఇచ్చి ఏదైనా సరే ఒక వెల చెల్లించాలి. జాగ్రత్తగా వినండి, యేసయ్య కూడా వెల చెల్లించాడు. ఎవరికే తెలుసా? దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి యేసయ్య ఒక వెల చెల్లించాడు. ఎప్పుడైతే యేసయ్య వెల చెల్లించాడో అధికారం అంతా యేసయ్యకి ఇచ్చాడు. అదేవిధంగా నువ్వు ఏ విధంగా అయితే దేవుడు నేను పిలుస్తాడో ఆ విధంగా వెల చెల్లించిన రోజుని దేవుడు అధికారం నీ చేతిలో పెడతాడు. హల్లెలూయా. వెల చెల్లించకుండా దేవుడు నీ చేతిలో అధికారము పెట్టరు. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే థాట్ మిస్ అయ్యింది, ఒక థాట్ మిస్ అయ్యాను. ఇప్పుడు ఏం చెప్తున్నాను అయ్య గారు? అధికారం. ఇప్పుడు ఈ అధికారాన్ని దేవుడు మానవులకి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు దేవుడు ఫుల్ఫిల్ చేస్తాడు యేసయ్యలో 2వ ఆరంభంలో. ఈ 2వ ఆరంభం ప్రధాన ముఖ్యం ఏంటంటే మరలా కోల్పోయిన నా బిడ్డని తిరిగి రాజ్యంలోకి తీసుకురావాలి. ఆ రాజ్యం తీసుకురావాలంటే నేను వెంటనే చంపేసి తీసుకెళ్ళాడు దేవుడు. సో దేవుడు ఒక మెకానిజం చేయాలి. ఆ మెకానిజం ఏంటంటే ఇప్పుడు ఆయన నీ ద్వారా నా ద్వారా ఈ లోకాన్ని రక్షించాలని ఏం చేశాడు తెలుసా? దీనికి ఒక ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ సంఘము. అదే అపోస్తుల కార్యంలో 1:8. అది 3వ ఆరంభం దేంతో మొదలు పెట్టాడంటే పరిశుద్ధాత్మ దేవునితో. మొదటి ఆరంభమైన పాత నిబంధనతో దేవునితో మొదలైతే 2వ ఆరంభమైన కొత్త నిబంధనతో యేసయ్యతో మొదలైతే 3వ ఆరంభమైన సంఘయుగము పరిశుద్ధాత్మ దేవునితో మొదలైంది. నువ్వు మొదటి ఆరంభంలో లేవు, నువ్వు 2వ ఆరంభంలో లేవు, నువ్వు 3వ ఆరంభమైన సంఘయుగంలో ఉన్నావు. అంటే నీకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. నీ పని అంతా పరిశుద్ధాత్మ దేవుడితోటే. అర్థమవుతుందా? ఇస్ నాట్ ఇది పరిశుద్ధాత్మ పెంతుగాస్తా, అది కాదు. జనాలకు అర్థం కాక నువ్వు సంఘంలో ఉంటే సంఘం నడిపించబడేది దేవుడు చెప్పాడు క్లియర్గా. మీరు యోహాను 14:15-16 చదివితే దేవుడు ఎంత చక్కగా చెప్పాడంటే, నేను ఉంటే మీకు ప్రయోజనం లేదు, నేను వెళ్ళిపోవాలి. ఎందుకంటే అది తండ్రి చిత్తం. యోహాను 14లో మీరు చదివితే తండ్రి చిత్త ప్రకారం తండ్రి మీకు ఒక ఆదరణకర్తను పంపబోతున్నాడు. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించడం అంటే ఏంటి తెలుసా? నిన్ను తీసుకెళ్ళి యేసయ్య దగ్గర నిలబెట్టడం. అదే ర్యాప్చర్ అంటాం. ఒకవేళ ర్యాప్చర్ వస్తే మనం ర్యాప్చర్లో ఎత్తబడాలి. నువ్వు ర్యాప్చర్లో ఎత్తబడాలంటే పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ర్యాప్చర్లో ఎత్తబడతావు. లేదా నువ్వు చనిపోయిన తర్వాత దేవుని అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. అది ఎక్కడ జరుగుతుంది? సంఘం. అందుకని ఈ సంఘాన్ని ఏం చేశాడు తెలుసా? దేవుడు వాయుమండలంలో పెట్టాడు. అనదర్ రెల్, అనదర్ స్పియర్. హెవెన్ ఈజ్ అనదర్ ప్లానెట్. అలాగే ఈ సంఘం అనేది లోకంలో లేదు. ఇప్పుడు మారు మనసు పొందిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? సంఘంలో చేర్చబడుతున్నారు. అంటే ఆత్మలో సంఘంలో ఉంటారో, శరీరంతో లోకంలో ఉంటారు. అర్థమైందా? అందుకనే ఆత్మీయ జీవితం గురించి మనం మాట్లాడతాం, కానీ శరీర జీవితం గురించి మాట్లాడాం. శరీర ఇచ్చ, జీవడమో, ఆశానికి, ఇది అది అంటే శరీరాన్ని చంపుకో అని ఒక్కటే మనం మాట్లాడతాం చర్చ్లో. మన హోల్ మెసేజ్ అంతేనండి అయ్యా.
చెప్పండి, మా పాస్టర్ గారు కదా మనం మాట్లాడుతున్నాం కదా. ఏంటంటే నువ్వు ఆత్మలో ఉండాలి, ఆత్మలో అంటే ఏంటంటే నువ్వు సంఘంలో ఉండాలి, మహిమలో ఉండాలి. నువ్వు మహిమలో పోయావంటే నువ్వు కార్యాలు మిస్ అయిపోతావు. అంటే నువ్వు నివసించే స్థలం మహిమ. ఆ రోజు ఆదాము ఏదేనులో నివసిస్తే ఈరోజు ఒక సేవకుడిగా, లేకపోతే అంటే మనం బిలీవర్స్ కూడా ఎదుక అంటే నేను సేవకులు మాట్లాడుతున్నాను, నువ్వు సేవకుడిగా మహిమ అనే సంఘంలో ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ సంఘంలో కొన్ని కార్యాలు పెట్టాడు దేవుడు. సంఘంలోకి ఎలాగొస్తున్నారు? సంఘంలోకి రావాలంటే ఎవరు పని చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు పని. పరిశుద్ధాత్మ మీతో ఉన్నప్పుడు మిమ్మల్ని పాపాలను ఒప్పించి శాపాలను ఒప్పించి యేసయ్యే దేవుడు. అంటే మొట్టమొదటి కార్యం, నువ్వు సంఘంలోకి రావాలంటే ఎవరి కార్యం జరగాలి? పరిశుద్ధాత్మ దేవుడి. అదొక రెల్మ్ అంటాం. జాగ్రత్తగా వినాలి. ఈ నాకెవరు చెప్పలేదు. దేవుడు మాకు మెడిటేట్ చేస్తే దేవుడిచ్చిన సత్యాలు అవి రిజిస్టర్ అయిపోయినాయి. హల్లెలూయా. ఇక్కడ కొన్ని కూర్చున్నప్పుడు అందుకని అయ్యగారు రమ్మంటే నాకేదో మైండ్లో వచ్చింది, అయ్యగారు నాకు క్షమించండి, నేను ప్రిపేర్ చేసుకున్నాను. దేవుడు ఎప్పుడు మాట్లాడుతాడు నీతో. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు వినే శక్తి ఉంటే ఆయనలో మాట్లాడే శక్తి ఉంది. హల్లెలూయా. మనకి వినే శక్తి లేదండి, మనకి టైం లేదు, మనకి ఏయో వినాలి. హల్లెలూయా. ఈ మొదటిది, సంఘంలో రకరకాలైన రెల్మ్స్ ఉన్నాయి. ఇక్కడే మనం కావాలి. ఇప్పుడే మెసేజ్ స్టార్ట్ అయింది. ఈ రెల్మ్స్ ఏంటంటే రెల్మ్ ఆఫ్ సాల్వేషన్, రెల్మ్ ఆఫ్ హోలీనెస్, రెల్మ్ ఆఫ్ పవర్. ఈ గ్రూప్స్లో ఉంటాం మనం. ఇది ఒక రెల్మ్, సంఘంలో ఒక రెల్మ్. సంఘంలో అందరూ బాగుంటారండి. ఏమా అందరూ ఎందుకు బాగోరు? అరే అందరూ వేసే రక్తంతో కడగబట్టారా? అందరూ పాపాలు ఒప్పుకున్నారా? చెప్పండి అయ్యగారు, కొంచెం బుర్రను ఒప్పండి, పాస్టర్లు కదా. అందరూ బాప్తిజం తీసుకున్నారు. ఎందుకు అందరూ ఒకలా ఉండరు? ఎందుకంటే నీలో పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు ఉపయోగించుకొని రోజుని నీ రెల్మ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది నా టాపిక్. యాజ్ ఎ పాస్టర్, వాట్ వే యు ఆర్ యూజింగ్ ద హోలీ స్పిరిట్. ఒక పాస్టర్గా నువ్వు బిలీవర్, నువ్వు లేద్దాం, బిలీవర్తో పని లేదు. ఒక పాస్టర్గా నువ్వు ఏ రెల్మ్లో ఉన్నావు? ఇప్పుడు 3 రెల్మ్లు చెప్తాను నేను. ఒకటి, పరిశుద్ధాత్మ మీతో. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఆయన సర్వదా మీతో ఉంటారు. అంటే పరిశుద్ధాత్మ మిమ్మల్ని ముట్టినప్పుడు, పరిశుద్ధాత్మ మిమ్మల్ని తాకినప్పుడు, లోకంలో పాపంలో శాపంలో ఉన్నప్పుడు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముడతాడో, నిన్ను రక్షించి నిన్ను ఎక్కడ పెట్టేస్తున్నాడు తెలుసా? ఈ మహిమ అనే సంఘంలో పెట్టేస్తున్నాడు. అందులో ఫస్ట్ రెల్మ్ ఏంటంటే రెల్మ్ ఆఫ్ సాల్వేషన్. ఓ గాడ్, దిస్ ఇస్ న్యూ టు ఫర్ మీ. దేవుడు ఇప్పుడే మాట్లాడారు ఈ 3 రెల్మ్స్. ఇది నాకు తెలుసు, వేరే విధంగా మాట్లాడతాను, కానీ ఇది నాకే రెవల్యూషన్. హల్లెలూయా. రెల్మ్ ఆఫ్ సాల్వేషన్. ఇక్కడ ఏంటి తెలుసా? పాపం నుండి మనల్ని బయట పెట్టడానికే, అంటే రక్షణను కొనసాగించడానికి, నువ్వు రక్షణలో ఉండడానికి, నువ్వు రక్షణలో బతకడానికి, దానికోసం ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం పరిశుద్ధాత్మ దేవుడు నీతోటే ఉంటాడు. 24/7 ఎక్స్పీరియన్స్. పరిశుద్ధాత్మ మీతో ఉన్నప్పుడు మిమ్మల్ని పాపాలని బయట పెడతాది. ఇప్పుడు నేను మారు మనసు పొందాను, పాప క్షమాపణ పొందాను, బాప్తిజం తీసుకున్నాను అంటే నేను వేరే ఇంట్లో, వేరే లోకంలో బతుకుతానా? ఎక్కడున్నానో అదే ఇంట్లో ఉంటానో, అదే భార్య, అదే భర్త, అదే పిల్లలు, అదే పరిస్థితులు, అదే సొసైటీ. కానీ నీ యొక్క మనస్సు మారి నూతన మొగుటు వలన ఇక్కడ రూపాంతరం చేస్తాడు దేవుడు. ఇక్కడ రూపాంతరం చేయాలంటే పరిశుద్ధాత్మ మీతో ఎప్పుడూ ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ నేను మారు మనసు పొందాను, బాప్తిజం తీసుకున్నాను. అదే రోడ్లు వెళ్ళాలి, అదే ఆఫీస్కి వెళ్ళాలి, అదే పరిస్థితులు చేయాలి. ముందు వెళ్ళేటప్పుడు ఏం చేస్తానంటే ఎంజాయ్. ఏంటయ్యి తెలుసు మీకు, ఏమి ఉంటాయి రోడ్ల మీద, లేకపోతే ఇవన్నీ మీకు చెప్పంత మీరే ఓ దుంప కోటు కొట్టేస్తారు సంఘాలకి. ఇప్పుడు ఏం చేస్తుందంటే నువ్వు ఎలా చూస్తావు? ఎవరన్నారు నీతో? ఇప్పుడు చెప్పాలి నా, ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్. ఎవరన్నారు నీతో? ఆయన ఏముండదు, నాన్న ఇది చూడకూడదు,
నువ్వు ఇలాగ వెళ్తావు, ఇలా చూస్తావు. నాన్న నిన్నటి వరకు చూసి వేళ చూడకూడదు. పరిశుద్ధాత్మ నీతో ఎప్పుడు ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఎల్లప్పుడు, ఎందుకు తెలుసా? పాపానికి తప్పిస్తానే ఉంటారు. మనకి డెప్త్ తెలియక మనకి కొట్లాట్లు. పెంటకోస్టోని నేను, ఎల్ఈఎఫ్ నేను, బ్రదర్ అని నేను, హెబ్రోన్ నేను. ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి అనేక మంది హెబ్రోనుల్ని పరిశుద్ధాత్మతో నింపే అనుగ్రహం దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. అనేకమైన లోదరన్స్ పరిశుద్ధ, ఎందుకు తెలుసా? మనం చెప్పే విధంగా చెప్పట్లేదు. ఇట్ ఈస్ ఎ realm you operate in the church, in the సంఘంలో నువ్వు ఒక realm, ఆ realm నువ్వు తెలుసుకుంటే ఇంకో realm ఏముందో అని తెలుస్తుంది. ఇట్స్ ఎ realm of salvation. ఈ సాల్వేషన్లో చాలామంది ఉండిపోతాం. సంఘంలో చూడండి, లెగిస్తాడు పడతాడు, లెగిస్తాడు పడతాడు, లెగిస్తాడు. అలా మనం సంఘంలో యూజ్ చేసుకోలేం కూడా, ఎందుకంటే మనకు భయం ఎప్పుడు పడిపోతారా. కొంతమంది ఉంటారు, కానీ వాళ్ళ సాల్వేషన్లో పరిశుద్ధాత్మ వాళ్ళతో పనిచేస్తూనే ఉంటుంది. జాగ్రత్తమైన పరిశుద్ధాత్మ నాతో, ఒక చిన్న ప్రాక్టికల్ తర్వాత చేస్తాను. ఈ పరిశుద్ధాత్మ నీతో ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే నిన్ను ఎందుకంటే నేను 24 పొద్దున్న లేచినప్పటి నుండి సాయంకాలం పండుకున్న వరకు నేను ఏదో చూస్తాను, నేను ఏదో చేస్తాను, ఏదో మాట్లాడతాను, ఏదో కార్యం జరుగుతుంది. ఆ ఏ కార్యం జరిగినా నీతో ఎవరుంటారు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. అది realm of, అంటే నీ రక్షణను కొనసాగించేది ఎవరు తెలుసా? యేసయ్య కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. ఒకళ్ళు పడిపోయావనుకో, పరిశుద్ధాత్మ దేవుడు రక్తం పెట్టడం, యేసయ్య రక్తాన్ని తీసుకొస్తాడు. హల్లెలూయా. అంటే రక్తము నూనె, రక్తము నూనె, రక్తము నూనె, రక్తము నూనె నీ జీవితంలో పనిచేసినప్పుడు నిన్ను సెకండ్ realmకి తీసుకెళ్తుంది. హల్లెలూయా. గ్లోరీ బీ టు గాడ్. ఈ realmలో సాల్వేషన్ ఒక్కటే, కానీ దేవుడు అందులో ఇంకొక realm పెట్టాడు. పరిశుద్ధాత్మ నీలో, పరిశుద్ధాత్మ నీతో, realm of salvation. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు realm of holiness. చాలామంది రక్షణ ఉంటుంది కానీ పరిశుద్ధత ఉండదు. ఒప్పుకుంటారమ్మా? రక్షణలోనే ఉన్నారు కానీ పరిశుద్ధతలోకి వెళ్ళలేరు, ఎందుకంటే దే స్టక్ టు వన్ realm. మనకి హెల్ప్ చేసే వాళ్ళు కూడా తెలిస్తేనే మనం హెల్ప్ చేస్తాం. అంటే మన విధానం అంటే నేను కొంచెం మీకు థియలాజికల్గా కొంచెం డీప్గా చెప్తున్నాను, మీకు ఇది తెలియదని కాదు, మీ జ్ఞానంతో మీరు చేస్తున్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ నేను చెప్పింది ఏంటంటే మీరు అర్థం చేసుకుని ఫస్ట్ మనం ఎక్కడున్నాం. ఆత్మ పొందో కరెక్టే, భాష మాట్లాడుతున్నాం కరెక్టే, అది వద్దాం ముందు. రైట్. ఈ రెండో realmలో పరిశుద్ధాత్మ మీలో ఉన్నప్పుడు మిమ్మల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది. The work of the Holy Spirit in the realm of holiness is to make you holy. ఈ హోలీనెస్ రావాలంటే 3 కార్యాలు నీ జీవితంలో జరగాలి. ఆ 3 కార్యాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయపడుతూ ఉంటారు. మొదటిది రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బైబిల్ పఠనము. రెండోది ప్రేయింగ్ ఇన్ ద ఫ్లెష్, ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్. 2 రకాల ప్రార్థనలు ఉన్నాయి. పౌలు అంటాడు, నేను ఆత్మతోనూ ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును. ఆత్మతోనూ ఆరాధిస్తాను, మనసుతో, ఆత్మతోనూ పాడుతాను. అంటే 2 రకాలైన ప్రార్థనలో నీకు ఎక్కడొస్తుందో తెలుసా? realm of holiness. ఈ హోలీనెస్లో నువ్వు ఎంత దేవునికి దగ్గర అవుతావో అంత దేవుని నీ దగ్గర తీసుకుంటాడు. ఇది మనం చెప్పాలంటే ఇది టెబర్నికల్లో హోలీ ప్లేస్. ఈ టెబర్నికల్ హోలీ ప్లేస్లో 3 ఉంటాయి. ఆల్టర్ ఆఫ్ షూ బ్రెడ్ విచ్ రిప్రజెంట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అర్థమవుతుంది కదా? షూ బ్రెడ్ అంటే రొట్టెల బల్ల. అది దేనికి సూచన? బైబిల్ పఠన, వాక్యానికి సూచన. రెండోది దీపం, అదేం సూచన తెలుసా? ప్రార్థనకు సూచన. మూడోది ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్, దేవునికి ధూప బలి. హల్లెలూయా. అంటే ఒకటి ప్రార్థన, ఒకటి బైబిల్ రీడింగ్, ఒకటి దేవుని ఆరాధన. ఈ 3 చేసిన రోజుని నీలో పరిశుద్ధత పెరుగుతుంది.
సంఘంలో చూడండి, కొంతమంది బైబిల్ చదివే వాళ్ళు బాగుంటారు, ప్రార్థన చేసే వాళ్ళు బాగుంటారు. వాళ్ళ స్థితి వేరే వాళ్ళ స్థితి కంటే వేరేగా ఉంటుంది. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ మీలో. అందుకని నువ్వు ఎంతవరకైతే వాక్యం చదువుతావు, నీకు ఒక రివలేషన్, ఒక ఏమంటాం, రివలేషన్ అంటే ప్రత్యక్షతలు కనబడతాయి, వాళ్ళ హోలీనెస్ కనబడుతుంది, వాళ్ళు ప్రార్థన చేస్తారో, వాళ్ళు దేవునికి మాట్లాడగలరు, దేవుని వాక్యం చదవగలరు, దేవుని వాక్యం బోధించగలరు. కానీ ఇది రెల్మ్ ఆఫ్ హోలీనెస్. ఇక్కడితో ఆగిపోయేదే ఎవాంజలికల్ చర్చెస్. అర్థమైందా క్లారిటీ? వాళ్ళకి ఆత్మతో ఆత్మలో ఉన్నారు కానీ ఆత్మ మీద అనుభవం లేదు. అందుకనే మనకు ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. ఈ రెండు ఎక్స్పీరియన్స్తో ఆగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు వాక్యం చదువుతున్నారు, వాళ్ళకి పరిశుద్ధత వస్తుంది, ప్రార్థన చేస్తున్నారు, కానీ అలా అద్భుతాలు చేయలేరు. అర్థమవుతుందా తండ్రులందరికీ? విన్నవాడు బాగుపడునుగాక, అంతే. ఇంకెంతకంటే ఏం చేయలేము మనం. విన్న పాస్టర్ బాగుపడునుగాక. హల్లెలూయా. ఎందుకంటే అందరూ వినవండి, నేను చెప్తున్నాను. ఇందులో ఒక 10 మంది ఇది పాటించారనుకో, ఐఎమ్ బ్లెస్డ్. నా చెప్పని చూడు, నా జీవితాన్ని ఇస్తున్నాను చూడు, ఈ 2 గంటల జీవితం మీతో ఉన్నాను చూడు, ఆ జీవితానికి ఒక ఏంటంటే ఒక అర్థం. ఆ జీవితం 10 మంది ఈ వాక్యాన్ని గైకొని కొంచెం దేవుళ్ళు వెళ్ళగలిగితే చాలు. హల్లెలూయా. అలాగే నేను వచ్చినప్పుడల్లా ఒక 10 చేశాను అనుకో, వచ్చినప్పుడల్లా 100 మందిని కడితే వాళ్ళు ఇంకొక 100 మంది, అంటే 1000 మందిని కట్టినట్టు. హల్లెలూయా. హల్లెలూయా. అది మా భారం. ఆమేన్. ఇప్పుడు evangelical churches has this experience of Holy Spirit with them, Holy Spirit in them. Clarity వచ్చేసిందా? ఫస్ట్ realm is realm of ఏమన్నా రక్షణ. realm అంటే ఏమంటాం అయ్యారు? నో realm అంటే ప్రపంచం కాదు. realm is something above the world. realm is not on the face of the earth. రెల్మ్ అంటే ఇప్పుడు ఈడెన్ వాజ్ ఎ రెల్మ్. అప్పుడు అంత డీప్ వెళ్ళొద్దు మనం. రెల్మ్ అంటే దేవుని చేత సృష్టించబడిన, అది మండలం అని అంటే లేకపోతే ఏదైనా ఒక అట్మాస్ఫియర్, an atmosphere of God's presence, an atmosphere of God's power, an atmosphere of God's holiness. ఈ అదే సంఘం అన్నాను. సంఘం ఒక రెల్మ్. ఈ రెల్మ్లో మొదట అనువేంటి? రెల్మ్ ఆఫ్ సాల్వేషన్. అంటే కొంతమంది సాల్వేషన్ 20 సంవత్సరాలు ఉన్న పాస్టర్ మొత్తుకుంటాడు కానీ ఆడు మారడంటే ఏంటి? సంఘానికి వస్తాడు, నీకు ఇచ్చేది ఎత్తాడా, ఇంతవరకే బాప్తిజం తీసుకున్నాడా ఇంక తప్పని మనం ఆడకూడదండి. రెండో క్రౌడ్ ఉంటారు, అలా కాదు, నీతో ఉండడానికి ఉంటారు. హల్లెలూయా. అయ్యగారు ఏం చేయమంటారు? అయ్యగారు ఇది అది. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధతలో పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళు ఒక బర్డెన్ వచ్చేస్తుంది. అంటే దేవుని కొరకు చెయ్యాలి, దేవుని కొరకు చేయాలి. ఇప్పుడు మూడోది తొందరగా వెళ్ళిపోతాను నేను. మూడోది రెల్మ్ ఆఫ్ హోలీ స్పిరిట్ అపాన్ యూ. పవర్ అనేది నీ మీద వచ్చే వరకు రాదు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే పవర్ రాదు. పరిశుద్ధాత్మ నీతో ఉంటే, ఇప్పుడు ఒకటి చెప్పాలి. ఇప్పుడు నేను చాలామందిని చూశాను, డిఫరెంట్ ఇవాంజలికల్ చర్చెస్. అప్పుడప్పుడు మిరకల్స్ జరుగుతాయి. ఆ మిరకల్స్ ఎందుకు జరుగుతాయి తెలుసా? వాళ్ళ వరం ఉందని జరగదో, దేవుడు వచ్చిన వాళ్ళకి కార్యం చేయాలి కాబట్టి వాళ్ళ విశ్వాసం కోసం, వాళ్ళ అభివృద్ధి చెందడం కోసం, వాళ్ళ పర్పస్ కోసం దేవుడు ఎవరైనా వాడుకోవచ్చు. కానీ వాళ్ళకి ఏమైనా తెలుసా? ఎప్పుడు చేసినా జరగదు, ఎందుకంటే వరము లేదు. ఇది జాగ్రత్తగా వెళ్ళాలి. మనందరం ఎవరో పెంటి కోస్టల్స్మే. హల్లెలూయా. పెంతెకోస్తు అనుభవం అది. హల్లెలూయా. మన వాళ్ళు ఏంటంటే చిత్రీకరిస్తారు, అది వేరే విషయం. ఓకే. ఇప్పుడు ఈ ఏ రెల్మ్ అంటే ఇది పరిశుద్ధాత్మని. అంటే ఏ రెల్మ్ అయితే దేవుడు ఎక్స్పెక్ట్ చేశాడో ఆ రెల్మ్కి తీసుకొచ్చే వరకు మొదట సంఘాన్ని స్టార్ట్ చేయలేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆ రెల్మ్ మొదలు అవడమే పవర్తో మొదలైంది. అదే సంఘం అంటే ఏంటి తెలుసా? మహిమ అంటే తెలుసా? షోయింగ్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్.
సంఘంలో అద్భుతాలు జరగాలి, సంఘంలో మిరకల్స్ జరగాలి, సంఘంలో ఆశ్చర్యకారాలు జరగాలి, సంఘంలో నుండి ఒక శక్తి బయటికి వెళ్ళాలి. అది సంఘం అంటే, అది మహిమ ప్లానం అంటే. హల్లెలూయా. మనకి సంఘం అంటే ఏంటో తెలీదు, పాస్టర్లుగా తెలియదు. క్షమించండి నన్ను, ఎందుకంటే మనం చదవం. ఎవరు కూడా వెళ్ళాలా, ఏం చేసేలా, ఏం సొల్లు వినాలా, ఏం చెప్పాలా, ఏం వినాలా, ఇదే. నేను ఆ డైమెన్షన్లోకి వెళ్ళట్లేదు. నువ్వేం చేస్తున్నావు అది కాదు నా డైమెన్షన్. నా డైమెన్షన్ ఇప్పుడు ఎలా ఉంటే నీకు మంచిది, నువ్వు ఎలా ఉన్నావు నీకు తెలుసు, నాకంటే నీకు తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఈ ఒక జాగ్రత్త అందరం చూడండి. ఫస్ట్ రెల్మ్ ఏం చెప్పండి, సాల్వేషన్. రెండోది హోలీనెస్. ఈ మూడో రెల్మ్లోనే దేవుడు పవర్ పెట్టాడు. సో హోలీనెస్ ఉందన్న నీకు రెల్మ్ రాదు, బట్ హోలీనెస్ విల్ హెల్ప్ యూ టు మేక్ దట్ రెల్మ్ బెటర్. చాలామంది ఓకే ఇది చెప్పి నేను చేస్తాను అండ్ జస్ట్ అలైన్మెంట్ చూసుకుంటున్నాను సో దట్ యూ డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఆ అలైన్మెంట్ వర్కింగ్ అవుతుంది నాకు. ఇప్పుడు నువ్వు ఈ రెల్మ్ ఎలాగొస్తుంది అంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు, ఇప్పుడు అసలైన మనం పెంటెకోస్ట్లోకి వచ్చాం. ఏంటి పెంటెకోస్ట్ అని మనం ఎలాగ డిఫరెన్షియేట్ చేస్తున్నాం అయ్యగారు? మనం పెంటెకోస్ట్లని మనల్ని లోకం ఎలా డిఫరెన్షియేట్ చేస్తుంది చెప్పండి. మనకాలకి తేడా ఏంటి? హల్లెలూయా. సింపుల్ డిస్క్రిమినేషన్. మనం భాషలు మాట్లాడతాం, వాళ్ళు భాషలు మాట్లాడరు, అంతేనా? అందుకంటే ఏమీ లేదు, కానీ అదే అంతా. హల్లెలూయా. వాళ్ళు ఏమనుకుంటారంటే నువ్వు భాష మాట్లాడదు, నేను మాట్లాడాను, అంతే కదా. కానీ నేనేమన్నా తెలుసా, అరే నేను భాషలు మాట్లాడతాను కాబట్టే నేను అన్నీ చేయగలను. హల్లెలూయా. నేను భాషలు మాట్లాడతాను కాబట్టే వరాల్లో నడవగలను, నేను భాషలు మాట్లాడతాను కాబట్టే అద్భుతాలు చేయగలను, నేను భాషలు మాట్లాడితేనే ప్రవచనం చెప్పగలను. ఎందుకంటే భాషలే నన్ను ఆ రెల్మ్కి ట్యాప్ చేసేది. హల్లెలూయా. దిస్ ఈజ్ ద పవర్ realm. దిస్ ఈజ్ ద ప్రెజెన్స్ realm. దిస్ ఈజ్ గాడ్స్ ఇమ్మెన్స్ పవర్. ఎక్కడుంటా తెలుసా? సాల్వేషన్లో ఉండదు, రెల్మ్ ఆఫ్ హోలీనెస్లో ఉండదు, రెల్మ్ ఆఫ్ అనాయింటింగ్. ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి రావడమే దాన్ని ఏమన్నా తెలుసా? అభిషేకము. అంటే అభిషేకం అన్న రెల్మ్లో నువ్వు ఉంటేనే నీకు ఆ రెల్మ్ని ట్యాప్ చేస్తావు. జాగ్రత్తగా నేను ఇంకా ఈ రెల్మ్లోకి నువ్వు వెళ్ళాలంటే పరిశుద్ధత ఉంది, సాల్వేషన్ ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ఈ రెండు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మూడు రెల్మ్కి వెళ్ళాలంటే నీకేం కావాలి తెలుసా? ఒక యాక్సెస్ కావాలి, ఒక కీ కావాలి. జాగ్రత్తగా వినాలి, ఇదే పెంటెకోస్టల్ అనుభవం. ఒక యాక్సెస్ కావాలి. ఇప్పుడు అక్కడ వచ్చాం, ఇది ఒక రూమ్ అనుకోండి, ఈ రూమ్లోకి వచ్చాం. ఇప్పుడు అక్కడ రూమ్ తాళం వేసి ఉంది, ఆ తాళం కావాలి, ఆ తాళం తీయాలి, ఆ తాళం కావాలి, ఆ తాళం తీయాలి. ఆ రెల్మ్లోకి వెళ్ళాలంటే నువ్వు భాషలో మాట్లాడాలి. ద పవర్ ఆఫ్ యూ టు ఎంటర్. అంటే నువ్వు ఎప్పుడైతే భాషలో మాట్లాడతావో నీకు ఒక రెల్మ్ ఓపెన్ అవుతుంది. ఆ రెల్మ్ ఇప్పుడు నాకు ఇక్కడ ఒక రూమ్ ఉంది, అది అతి పరిశుద్ధాలు. ఓకే, ఇప్పుడు నేను అన్ని కంపేర్ చేస్తే నా సబ్జెక్ట్ చేయలేను. ఇప్పుడు ఈ రెల్మ్, ఈ మూడు మాట్లాడేద్దాం. అవుతుందా? ఆ 9 వరాలు God kept the gifts of the Holy Spirit not in the realm of salvation, not in the realm of holiness, but he kept in the realm of power, which is speaking in the. అంటే భాషలు మాట్లాడువాడు తనతో కాదు కానీ తనతోనో దేవునితోనో మాట్లాడుకొనిచున్నాడు. భాషలు మాట్లాడువాడు మర్మములను ఏంట మర్మాలో వాడుకోరా, వాడుకో. హీలింగా వాడుకో,
పరిశుద్ధత వాడుకో, లేకపోతే అద్భుతాల వాడుకో, ప్రవచనం వాడుకో, వివేచనం వాడుకో, స్వస్థత వాడుకో. అది నువ్వు వాడుకోవాలంటే నువ్వు ఆ తాళం తీయాలి. అదే భాషలో. Speaking in tongues will enable you to step into the realm of power. అంతవరకు పవర్ రాలేదు. మీరు ఎక్కడైనా చూడండి, భాషలు మాట్లాడకుండా ప్రవచనాలు చెప్పరు, భాషలు మాట్లాడకుండా అద్భుతాలు చేయరు, భాషలు మాట్లాడకుండా స్వస్థతలు జరగవు. ఏదైనా సరే ఎవరైనా ఒకలా రబా షఖ రబా సందరాన్ అనే ప్రాణం చేస్తారు. ఎందుకు తెలుసా? అదే ఆ రెల్మ్లోకి తీసుకెళ్తుంది. ఇది మన వాళ్ళకి తెలియదా? మాట్లాడేవాళ్ళు మనకే తెలియదులే, వాళ్ళంటే అనవసరం. మాట్లాడేవాళ్ళు ఏదో మాట్లాడేస్తాం. ఇంకోటి చెప్పనా, 100 రకాలైన అడ్వాంటేజ్ చెప్తాను మీకు. ఎన్ని? మీరు ఒక 5-6 చెప్తారేమో, నేను 100 లిస్ట్ ఇస్తాను మీకు. ఈ లిస్ట్ ఎవరో నాకు పంపించారు, నేను మెడిటేట్ చేయలేదు. అది చేసిన తర్వాత నాకు అర్థం, మై గాడ్, ఇట్ బ్లూ మై మైండ్. ఎంతుందా భాషలో, పౌలు, పేతురు, యోహాన్లో. వెండి బంగారములు మా దగ్గర లేవు, కానీ వీఆర్ లివింగ్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ పవర్, ద పవర్ ఆఫ్ గాడ్, జీసస్. ఎక్కడ దొరకము ఈ టీచింగ్స్? గొప్పగా చెప్పట్లేదు నేను. దేవుడు ఇస్తున్నారో ఆలోచించండి, ఆ రెల్మ్లోకి రండి, మీ సంఘాలను విస్తరింపజేయండి, బయట వాళ్ళని సంఘంలో యాడ్ చేయండి. హల్లెలూయా. దానికోసం దేవుడు ఇచ్చేది వరము సంఘానికి, ఫలము నీకు. వరం నీకు కాదు, పరిశుద్ధ. ఈ 2 రెల్మ్లోని, ఓ గాడ్ హెల్ప్ us. రెల్మ్ ఆఫ్ సాల్వేషన్, రెల్మ్ ఆఫ్ హోలీనెస్, అంటే రక్షణ రెల్ము, పరిశుద్ధత రెల్ము. ఈ 2 నీకో. పవర్ రెల్ము సంఘానికి, బయట వాళ్ళకి. హల్లెలూయా. మనకి అది లేదు కాబట్టి ఎక్కడితో కొట్లాడేసుకుంటున్నాం మనం. నువ్వు రెల్మ్లో నిలబడు, ఆదివారం ప్రసంగం చెయ్యి. నిన్న మాకు అంటే ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ, ఒక దైవజనుడు, ఒక తోడి దైవజనుడిగా, విత్ ఆల్ మై హ్యూమిలిటీ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఒక దైవ పట్టం వచ్చింది. నేను మాకు అన్న ఏంటది, ఏం మీటింగ్ అది మధు? నిన్న మనకి ఏం మీటింగ్ అది? పేరేం పెట్టారు దానికి? ఫ్యామిలీ బ్లెస్సింగ్ మీటింగ్. అంటే ఫ్యామిలీ బ్లెస్సింగ్. ఓకే, అయిపోయింది. ఒక లేడీ వచ్చింది, చెయ్యగాను. మన వాళ్ళు ఏం చేస్తాం, జాగ్రత్తగానండి. ఎక్కడి నుండి వచ్చావు నువ్వు, నీ పేరేంటి, ఎప్పుడు నుండి ఉన్నావు, ఎంతవరకు ఉంటావు, ఇయ్యి అనవసరం. ఏ శ్రీనామంలో పో పడింది. 5 నిమిషాల తర్వాత లేచింది. ఆవిడ ప్రార్థన చేశాను. గారడి వాళ్ళం కాదు మనం, గారడి చేయకూడదు. వరం నీది కాదు, అది ముందు నువ్వు తెలుసుకో. బుర్రకెక్కకూడదు. వరం నీ కోసం ఇవ్వలేదు, నీకు కాదు. నువ్వు బలహీనతలో ఉన్నావు, ఏ స్నామంలో నేను హీల్ అంటే అవ్వదు. నాకు పెద్ద భక్తులు మీ అందరికీ తెలుసా, చాలామంది పెద్ద భక్తులు చనిపోయింది ఎలా తెలుసా? అనారోగ్యం వల్ల. ఒప్పుకుంటారా? వాళ్ళ గిఫ్ట్లు ఉన్నాయి కదా. ఈ పనికిరాని వాళ్ళు ఈ టీవీల్లో, నీ గిఫ్ట్ ఉంది కదా, నువ్వు బాగు చేసుకో. ఆ ఇంటర్వ్యూ చేసేవాడికి తెలీదు, ఆ ఇంటర్వ్యూలో మాట్లాడేవాడికి తెలీదు. గిఫ్ట్ ఈజ్ నాట్ ఫర్ యూ, ఫర్ అదర్స్. ఫ్రూట్ ఈజ్ ఫర్ యూ. సంతోషము, సమాధానము. గిఫ్ట్కి నువ్వేం చెల్లించక్కర్లేదు, గిఫ్ట్కి నువ్వు వెల చెల్లించక్కర్లేదు. కానీ ఫలం ఉంది చూడు, దానికి వెల చెల్లించాలి. హల్లెలూయా. ఫలము నీలో ఉండాలి, నీ ద్వారా పవర్ వెళ్ళాలి. ఆ ఫలం ఎలా వస్తుందో తెలుసా? పరిశుద్ధత ద్వారా వస్తుంది.
పరిశుద్ధత కావాలి. అందుకనే మన పెద్ద పెద్ద భక్తులు వాళ్ళ భాషలు మాట్లాడకుండా వాళ్ళు ఉన్న సంతోషం, సమాధానం, దీర్ఘ ఆ ఫలాలు చూసి మనం పిచ్చెత్తిపోతాం. ఆ భాషలు మాట్లాడాలా? ఇప్పుడు అలాంటి వాళ్ళు చూసే వాళ్ళు భాషలు మాట్లాడారేంటండి? వాళ్ళు పెద్ద సేవకులు. ఏ సేవకుడు, విత్ ఆల్ ద రెస్పెక్ట్ ఐ టెల్ యూ, దేర్ ఇస్ నో వన్ టు రిగార్డ్ అదర్ దెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎంత పెద్ద సేవకుడైనా సరే దేవుడు నీ సేవకుల్ని ఫాలో అవ్వలేదా? దేవుడు అన్నది తెలుసా? ఫాలో దిస్ వర్డ్. ఇంకోటి చెప్పాడు దేవుడు, అపోస్తుల చెప్పండి, అది ఎంత దీర్ఘం తీస్తారు తీయండి. బోధల మీద కట్టుపడాలి మనం. కెన్ ఐ గివ్ యూ ఎ డెఫినేషన్? అండ్ నేను కల్ట్ అని అంటలేదు. ఎనీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఓవర్టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ బికమ్ డేంజరస్. ఇవన్నీ మీకు తెలియాలి. చెప్పడానికి నాకు ఎవరు చెప్పలేదు. అఫ్కోర్స్ నేను మంచి దేవుడి జనులు, అభిషేకమైన దేవుడి జనుల దగ్గర నేను ఉన్నాను. కానీ నా పాద్రి గారు నన్ను ఎలా చదివేది తెలుసా? పిండి కొట్టించాడు బైబిల్ని. ఎందుకంటే నాలో ఒక అభిషేకాన్ని చూశాడు, నాలో ఒక కాలింగ్ చూశాడు. అదంతా డిఫరెంట్ స్టోరీ. నేను అనేది ఏంటంటే తెలుసా, నువ్వు ఒక వెల చెల్లించాలి, అది చదవడం. హల్లెలూయా. ఈ రెల్మ్, ఈ థర్డ్ రెల్మే పవర్. ఈ పవర్ రావాలంటే నువ్వు ఆ కీ తీయాలి. ఆ కీ తీయడమే భాషలు మాట్లాడువాడు తనకు తానే ప్రార్థన చేయువాడు తనకు క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటున్నాడు. బైబిల్ చదువువాడో అని ఎక్కడ లేదా? ప్రార్థన మాట్లాడేవాడో దేవునితో మాట్లాడుకునేవాడు అని ఎక్కడ లేదో? ఇట్స్ అ ఫెలోషిప్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఈ భాషలు అనేది ఏంటంటే డైరెక్ట్ యాక్సెస్ టు గాడ్. ఇది మనకు అర్థం కావాలి. ఇట్స్ ఎప్పుడైతే దేవునికి యాక్సెస్ అవుతుందో నీకు పవర్ వచ్చేస్తుంది. హల్లెలూయా. అంటే అది మళ్ళీ వేరు. అనాయింటింగ్ హ్యాస్ గాట్ 2 parts, పవర్, ప్రెజెన్స్. ఇప్పుడు నాకు అది చెప్పడానికి టైం లేదు. నువ్వు ప్రెజెన్స్లో ఉన్నంత వరకు నీకు పవర్ ఉంటుంది. ఒక్కోసారి పవర్ ఉంటుంది కానీ నీకు ప్రెజెన్స్ ఉండదు. ఇప్పుడు చాలామంది చూస్తాం మనం, దైవభక్తులు, నేను పేర్లు చెప్పను. ఏంటండి వాళ్ళు చేస్తే స్వస్థతలు అయిపోతున్నాయి, వాళ్ళు మాట్లాడితే ఇది అయిపోతుంది, కానీ వాళ్ళ జీవితం సరిగా లేదేంటండి? విన్నారా అలాంటి? ఎందుకు తెలుసా? దే హ్యావ్ ఓన్లీ ద పవర్, దే డోంట్ హ్యావ్ ద ప్రెజెన్స్ డీల్ విత్ యూ, పవర్ డీల్స్ విత్ యువర్ ప్రాబ్లం. ఇదంతా సెపరేట్ టాపిక్. ఇప్పుడు ఆ టాపిక్ కాదు మనకి. ఇప్పుడు ఏంటండి? ఐ యాక్సెస్. ఇంకోటి చెప్తాను వినండి. there's only one language. ఒకే ఒక్క లాంగ్వేజ్ వాడికి అర్థం కాదంట. ఎవరాడు? సైతాన్ గాడు. హల్లెలూయా. నువ్వు ఏ లాంగ్వేజ్ మాట్లాడినా అర్థం అవుతుంది, కానీ భాషలు మాట్లాడ్డావు అనుకో ఆడు పిచ్చెత్తిపోతాడు. వీడు ఏం చేసేస్తున్నాడు ఇక్కడ, ఏం ప్రార్థన చేసేస్తున్నాడు నాకు అర్థం కావట్లా. ఈ భాషలు మాట్లాడేటప్పుడు 1 Corinthians chapter 2 చాలా ఇంపార్టెంట్ చాప్టర్. 1 Corinthians chapter 2 and 14, 15 and 16. నేను చెప్తున్నాను 90% జనాలకి, పాదర్లకి, అంటే అది పెంటెకోస్టల్ అవ్వచ్చు లేకపోతే బయట వాళ్ళు అవ్వచ్చు, ఈ 13, 14, 15, 12, 13, 14 తెలీదు ఎలా ఇంటర్ప్రెట్ చేయాలో. భాషలు మాట్లాడుతున్నాడు కదా పౌలు. సంఘంలో వచ్చినప్పుడు నువ్వు చెప్పండి అయ్యారు, నేను మౌనంగా ఉంటున్నాను. సంసోను భాషలు మాట్లాడా? దావీదు భాషలు మాట్లాడా? దావీదు మీదకి ఆత్మ వచ్చింది కదా. సంసోను మీద ఏం చెప్తారు మీరు? వీటికి ఆన్సర్లు ఉన్నా మీ దగ్గర? ఆ మొఖాలు తెలిసిపోతున్నాయి నాకు ఆన్సర్లు లేవండి అని. ఇవన్నీ టీచింగ్ టీచింగ్. మీరు అన్నీ తెలుసుకోకుండా ఆ ఇంటర్వ్యూలో ఒకడి మీద ఒకడు కొట్టేసుకుని ఒకడి మీద ఆడేం మాట్లాడుతా, ఆడి తెలియదు, ఈడేం మాట్లాడుతా, ఇదేంటి ఇది చెప్తావా, ఇది చెప్తావా? హల్లెలూయా. మనకు తెలియాలంటే చదవాలి, వాక్యాన్ని పఠించాలి, వాక్యం మీద స్టడీ చేయాలి. రెల్మ్ ఆఫ్ పవర్. దానికి కావాల్సింది టంగ్స్ మాట్లాడి అంతవరకు నువ్వు గిఫ్ట్ అనే ఆపరేషన్కి వెళ్ళలేవు.
అందుకని గిఫ్ట్ ఆపరేషన్ అంతా అలా ఏమనుకున్నా పెంటెకోస్తల్లోనే ఉంటుంది. అర్థమైందండి? క్లియరిటీ ఈజ్ నాట్ వాళ్ళ దేవుని, వాళ్ళకి ఆత్మ లేదు కాదు, వాళ్ళకి అది నో 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 వాళ్ళు 2 రెల్మ్స్లో ఆగిపోతున్నారు. ఫస్ట్ రెల్మ్ ఏంటి? రెండోది ఈ హోలీనెస్లో నువ్వు ఎంత పెరుగుతావో భాషలు మాట్లాడేటప్పుడు నీకు అంత యాక్సెస్ ఉంటుంది. ఎందుకంటే హోలీనెస్ బ్రింగ్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎక్కడైతే ప్రెజెన్స్ వస్తుందో అందులో పవర్ ఉంటుంది. దేవుని చిత్తం అయితే తర్వాత మాట్లాడుతాను నేను. పవర్, ప్రెజెన్స్. ఇప్పుడు ఈ గిఫ్ట్ అనేది నేనేం చేస్తా తెలుసా? ఈ భాషలు మాట్లాడేటప్పటికి నీకు తెలియకుండానే ఏదో డిపాజిట్ అయిపోతుంది. కంటికి కనబడదో, చెవికి వినబడదో, మనిషి హృదయమును గోచరము కాదు, కానీ అది ఆత్మ వలన బయలుపరచబడుతుంది. నువ్వు ఎక్కువ టంగ్స్ మాట్లాడితే నీకు తెలియకుండానే కొన్ని విషయాలు డిపాజిట్ అయిపోతాయి. అది నీకు అర్థం అవడానికి టైం పడుతుంది. నీకు అర్థమైన తర్వాత ఆత్మలో దాన్ని మళ్ళీ శరీరానికి, ఈ మనసుకు అర్థం చేయడం. జావిద్ జీవితం చూడండి మీరు. జావిద్కి ఒక డిపాజిట్ అయింది. నానా అభిషేకం పడిందో నువ్వు రాజు అవుతావు అన్న కానుండి కష్టాలు వాడికి. ఎప్పుడైతే దేవుడు అభిషేకం పడుకుంది అనుకోండి, నిజంగా ఒక దేవుడు పెద్ద దర్శనం పడ్డప్పటి నుండి దేవుడు నలిపేస్తాడు. హల్లెలూయా. ఎనీవే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే స్పిరిట్లో తెలిసింది. స్పిరిట్లో దావీదుకి తెలిసింది. ఏం తెలిసింది? నేను రాజును అవుతాను. కానీ ఈ సోల్ అర్థం చేసుకోలేకపోతుంది. నువ్వు రాజు అవడం ఏంటి? నువ్వు పరిగెడుతున్నావు, కొండల్లో పరిగెడుతున్నావు, గుహల్లో పరిగెడుతున్నావు, ఎక్కడ పరిగెడుతున్నావు, అక్కడ పరిగెడుతున్నావు, ఆడు బాణాలు వేస్తున్నాడు, కత్తులు వేస్తున్నాడు. సో ఏంటి నీవే ఏం మాట్లాడుతున్నాను? అరే నీకు అర్థం కాదురా నా ప్రాణమా, ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? సో డేవిడ్ ఫైట్ అంత ఏంటంటే బిట్వీన్ స్పిరిట్ అండ్ సోల్. అంటే నీకు దేవుడు ఇచ్చిన రెవల్యూషన్ స్పిరిట్లో నువ్వు సోల్లో అర్థమయ్యే వరకు నువ్వు దేవుని కోసం నిలబడలేవు. హల్లెలూయా. విజన్ అనేది సోల్లో ఉండదు, స్పిరిట్లో ఉంటుంది. ఆ విజన్ నువ్వు ట్రాన్స్లేట్ చేయాలంటే నీ జ్ఞానం అంతా ఉపయోగించి నీ మనసుకి చెప్పాలి, మనస్సా ఇది నువ్వు చూసేది నిజము కాదో. అది నువ్వు చెప్పిన రోజుని, నీ మనసు అర్థం చేసుకున్న రోజుని, అప్పుడు నువ్వు అర్థం చేసుకున్నాడు. తర్వాత నీ భార్య అర్థం చేసుకోవాలి, నీ పిల్లలు అర్థం. ఇది పెద్ద స్టోరీ. కానీ నువ్వు అర్థం చేసుకున్నది ముందు నీ సోల్ అర్థం చేసుకోవాలి. మై పాయింట్ ఈస్ దిస్: a realm of power when Holy Spirit comes upon you. A realm of salvation, realm of holiness. అంటే రక్షణ, ఈ పరిశుద్ధత 24/7. బట్ ఈ అభిషేకం 24/7 కాదు. నీకు అవసరమైనప్పుడు పేతురు ప్రసంగం చేసుకుండా పరిశుద్ధాత్మ వారి మీదకి. అర్థమవుతుందా? ఇది నీకు ఎప్పుడు కావాలో దేవుడు అప్పుడు ఇస్తాడు. ప్రతిరోజు ఫస్ట్ థింగ్ నువ్వు చేయవలసింది ఏంటంటే భాషలతో మాట్లాడాలి. ప్రతిరోజు నువ్వు భాషలతో ఎంత మాట్లాడగలిగితే నువ్వు దేవుని మర్మాలని అంత అర్థం చేసుకోగలవు. ఎందుకంటే దేవుడు మర్మంలోనే ఉంచుతాడు నీకు కావాల్సిన ఆశీర్వాదాలు. నువ్వు మర్మాన్ని అర్థం చేసుకున్న రోజుని నీ మినిస్ట్రీని అర్థం చేసుకుంటావు. నువ్వు మర్మాన్ని అర్థం చేసుకున్న రోజుని నీ యొక్క కాలింగ్ని అర్థం చేసుకుంటావు. ఎప్పుడైతే నీ మర్మాన్ని అర్థం చేసుకుంటావో నీ సంఘంలో నువ్వు కార్యాలు చేయవు. ఈ సంఘంలోనే ఈ రెల్మ్స్ అన్నీ ఉన్నాయి. 4 చెప్తాను వినండి, ముగించేస్తాను. ఈ 2 రెల్ములు ఒక ఎత్తు అయితే ఈ 3వ రెల్మ్ ఒక ఎత్తు. ఈ 3వ రెల్మ్లోకి వెళ్ళినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3వ రెల్మ్లోకి వెళ్ళినప్పుడు నువ్వు చాలా వెల చెల్లించాలి. ఈ 3వ రెల్ము ఎంత నీకు పవర్ ఇస్తుందో అంత పవర్లెస్ చేస్తుంది. జాగ్రత్తగా వెళ్ళాలి. అభిషేకం అనేది మాటలు కాదు. అభిషేకం అనేది మాటలు కాదు. కానీ దేవుడు మనల్ని కించపరచడానికి ఇవ్వట్లేదో, హెచ్చించడానికి ఇస్తున్నాడు. మనం కొన్ని ఆశలను చంపుకోపోతే అప్పుడు మనం పనికిరాని వారు అవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అది మనం దృష్టిలో పెట్టుకోవద్దు. మనం పిలువబడిందే వెల చెల్లించడానికి. హల్లెలూయా. మనం ఎందుకు వచ్చిందే వెల చెల్లించడానికి. హల్లెలూయా. ఈ 4వ రెల్మ్ ఉంటుంది చూడు. ఈ 4వ రెల్మ్ ఏంటంటే నీ ద్వారా, నీతో, నీలో, నీ మీద
ఈ నీ మీదలో నువ్వు ఎప్పుడైతే ట్యాప్ చేయగలవో, ఎప్పుడైతే వరాలు ట్యాప్ చేయగలవో, వరాలు ట్యాప్ చేసేది ఎందుకు తెలుసా? రిలీజ్ చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకన్నాడు, వెండి బంగారములో మా దగ్గర లేవు కానీ నాకు ఉన్నదే, జాగ్రత్త, నాకు ఉన్నదే ఏమన్నా తెలుసా? రిలీజ్ చేసే పవర్ ఉంది. హల్లెలూయా. రిలీజ్, రిలీజ్, అది హైయెస్ట్ లెవెల్. దాన్ని ఏమన్నా తెలుసా? అపోస్టలిక్ అనాయింటింగ్. అందుకని అపోస్తులతో స్టార్ట్ చేసాం. ఇట్స్ అన్ అపోస్టలిక్ అనాయింటింగ్ ఆఫ్ గాడ్. When you get into that spirit, when you get into that anointing, when you get into the power of God, you'll see the miracles of God. You see the power of God because you enjoy. Many a times చాలా సార్లు మనం కొట్టుకుంటున్నాం. పెంతెకోస్తు ఏంటి పెంతెకోస్తు? ఇట్స్ నాట్ ఎ డినామినేషన్. మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఆర్గ్యూ చేయకూడదు. ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా చెప్పాలి. పెంతెకోస్తు అనేది ఒక దినము, పరిశుద్ధాత్మ ద్వారా సంఘం స్థాపించబడిన దినము పెంతెకోస్తు దినం. ఈ డినామినేషనల్ వాల్యూ ఎప్పుడు వచ్చిందంటే, పెంతెకోస్తు అనే వర్డ్ 20th centuryలో వచ్చింది. ఇప్పుడు అదంతా చెప్పడానికి మన టైం లేదు. వీ డోంట్ హావ్ ద టైం ఫర్ చర్చ్ హిస్టరీ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీతో 24 గంటలు ఉండాలి. పరిశుద్ధాత్మ మీలో కార్యం చేస్తూనే. యు మస్ట్ బి హోలీ, 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 బికాస్ గాడ్ ఈజ్ హోలీ. హీ వాంట్స్ యూ టు బి హోలీ. ఆమేన్. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడో దేవుని చూడ. అంటే పరిశుద్ధత ఈజ్ అ మ్యాండేటరీ టు స్టెప్ ఇన్ టు ద థర్డ్ లెవెల్, అనాయింటింగ్ అండ్ పవర్. అంటే అనాయింటింగ్లో నువ్వు బాగా షైన్ అవ్వాలంటే ఈ 2 అనుభవాలు నీకు ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ నీతో ఎప్పుడు ఏం చేస్తుంది? పాపాన్ని దూరం పెడుతూనే ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నీలో ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాడో పరిశుద్ధత. ఈ 2 ఎప్పుడైతే కాంబినేషన్లో నువ్వు ముందుకు వెళ్తావో, యు స్టెప్ ఇన్ టు ద రెల్మ్ ఆఫ్ పవర్. అది మనకు కావాలి. అది మనకు కావాలి కదా, అది దేవుడు మనకి తీసుకోమంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే సంఘంలో కార్యాలు చేయాలంటే పవర్ ఉండాలి. హల్లెలూయా. సంఘం పెరగాలంటే అద్భుతాలు జరగాలి. సంఘం పెరగాలంటే ఆత్మీయ కార్యాలు జరగాలి. సంఘం పెరగాలంటే దేవుని యొక్క కార్యాలు మనం చూపెట్టాలి. ఎందుకంటే మనం ఎందుకు చూపెడుతుందని తెలుసా? సంఘాన్ని కట్టాలంటే లోకంలో నుండి సంఘంలోకి రావాలి కానీ సంఘంలో నుండి లోకంలోకి వెళ్ళకూడదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అందరికీ దేవుడు. ఏ ఒక్కరూ నశించిపోవుట నాకు ఇష్టం లేదని దేవుడు మాట్లాడారు. అంటే నిన్ను నన్ను దేవుడు ఎందుకు పిలిచాడు తెలుసా? లోకంలో వారిని సంఘంలో ఉంచడానికి. నువ్వు సంఘంలో ఉన్నప్పుడు నువ్వు లోకంతో ఉండవు కానీ లోకంలో ఉంటావు. అర్థమైందండి? నువ్వు సంఘంలో ఉంటే, అంటే మహిమలో ఉంటే నువ్వు లోకంలో ఉంటావు కానీ లోకంతో ఉండవు. నువ్వు సంఘంలో లేకపోతే నువ్వు లోకంలో ఉంటావు, లోకంతో ఉంటావు, సంఘంలో ఉండవు. May God bless you and have a wonderful time of ministry. మినిస్ట్రీకి డబ్బు అక్కర్లేదా? కొన్ని కీవర్డ్స్ చెప్తున్నాను. మినిస్ట్రీకి డబ్బు అక్కర్లేదా? మినిస్ట్రీకి కావాల్సింది విషన్, దర్శనం. నీ దర్శనంలో దేవుడు నీకేం కావాలడో అన్ని పెట్టేశాడు. ఒకవేళ నువ్వు పెద్ద చర్చ్, ఇప్పుడు అయ్యగారు చర్చ్ కడుతున్నారు, పెద్ద చర్చ్, ఆ పెద్ద చర్చికి కావాల్సిందంతా ఆ దర్శనంలో ఉంచాడు యేసుని నామములో. దర్శనం ఇచ్చిన వాడు దానికి రిసోర్సెస్ ఇవ్వగలడు. కాకపోతే ఇంకొక ఫ్యాక్టర్ ఉంటుంది, టైం ఫ్యాక్టర్. ఆ టైం ఈజ్ అ టెస్టింగ్ టైం. ఆ టైం నువ్వు తట్టుకోగలిగిన రోజుని, ఆ టైం నువ్వు చూడగలిగిన రోజుని, ఆ టైం నువ్వు అర్థం చేసుకోగలిగిన రోజుని, ఆ టైంలో నువ్వు నడవగలిగిన రోజుని, ఆ టైంలో నువ్వు దేవుని కార్యాలు, నువ్వు ఎంత హార్డ్ టైమ్స్ అయితే నీకు విజన్ అంత బయటికి రావాలి. హల్లెలూయా. నువ్వు ఎంత హార్డ్ టైం వెళ్తావో అంత నీకు ఆ విజన్ క్లియర్ అయిపోవాలి. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఆ విజనే నిన్ను నడిపించేస్తుంది. హల్లెలూయా. దానికి పిలబడ్డవాడే దేవుని, గట్టి చెప్పండి, ఎవరో
రెవరెండ్ కాదు, డాక్టర్ కాదు, బిషప్ కాదు, ఎక్స్ కాదు, వై కాదు, జెడ్ కాదు. మనం ఎవరు తెలుసా? దేవుని సేవకులం. హల్లెలూయా. దేవుని చేత పిలువబడి, దేవుని అధికారం చేత ముద్రింపబడి, పరిశుద్ధాత్మ అధికారంలో దేవునికి కార్యాలు చేసి, దేవుని సంఘాన్ని కట్టి లోకాన్ని ఎంటీ చేయవలసిన బాధ్యత ఎవరు తెలుసా? దేవుని సేవకులదే. మే గాడ్ బ్లెస్ యూ and have a wonderful time of ministry, and God willing we'll see you some other time. Bless you all. అయ్యగారు వందనాలు. అయ్య వందనాలు. థ్యాంక్ యూ సార్.